మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రత్యేక కూడికకి విచ్చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి పాస్టర్ డేవిడ్ గారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ ప్రాంతంలో దైవ సేవకులందరినీ సమకూర్చడానికి తన దాసుడు పడుతున్న ప్రయాసను బట్టి నేను ఆనందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మానవ జీవితం చాలా విలువైనది, శ్రేష్టమైనది. మానవ జీవితం ఆషామాషి జీవితం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మానవుడు ఈ భూమి మీదకు వచ్చాడు అంటే ఆ మానవుడిని స్వయంగా దేవుడే తన స్వరూపమందు తన స్వభావం చొప్పున సృష్టించినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే 27-28 వాక్యాల్లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండని వారితో చెప్పాను. మన మీద, మనిషి అనబడే ప్రతి ఒక్కటి మీద, ఏ కులము ఏ మతం ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవే. మనుష్యుడు అనబడే ప్రతి ఒక్కటి విషయంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఒకటే. మీరు నా పోలికగా సృష్టించబడ్డారు గనక, నా స్వరూపమందు చేయబడ్డారు గనక మీరు నేను వేరు కాదు, మీరే నేను, నేనే మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పబడి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. మీరు నేను వేరు వేరు కాదు, మీరు నేను ఒక్కటే. నా యందు మీరు, మీ యందు నేను ఉన్నాము. మీలో ఉన్న ఆత్మ నేను పెట్టిన దీపం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీ మీద నా ఉద్దేశం ఏంటంటే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, సమస్తము మీకు లోబడినట్లుగా నేను చేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేసి మానవుణ్ణి సృష్టించడం మనకు బాగా తెలుసు. ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ఆది కాలంలో మానవుడిని చూసి పులి పారిపోతే పులిని తరుముతూ మానవుడు దాన్ని చంపి దాన్ని ఆహారంగా భుజించేవాడు. ఆ రోజుల్లో సింహం మానవుడిని చూసి పారిపోయేది. ఈ రోజున చిన్న కుక్క పిల్లను చూసి మనిషి పరిగెత్తున్నాడు. చీమను చూసి భయపడేవాడు ఒకడు, బల్లిని చూసి భయపడేవాడు ఒకడు, కప్పను చూసి కంగారు పడేవాడు ఒకడు. సింహాలు పారిపోయాయి, ఎలుగుబంట్లు పారిపోయాయి, ఏనుగులు మానవుణ్ణి చూసి పారిపోవడం ఆది మానవుల చరిత్ర మీరు చూస్తే సులభంగా అర్థమవుతుంది. ఏమైంది మానవ జాతికి? ఆ రోజు బలమైన జంతువులు మానవుని చూసి పారిపోతే ఈ రోజున చిన్న జంతువుకి మానవుడు భయపడుతూ గడగడలాడుతున్నాడు. కారణం ఏమిటి? ఈ మధ్యకాలంలో ఏం జరిగిందని ఒక ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, మీలో నాలో ప్రతి మానవుడిలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ. నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం. బైబిల్ అంటున్న మాట ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. మీరు మీ సొత్తు కాదు, మీరు చాలా విలువైన వారు. మీరు నేను వేరు కాదు, నా ఆత్మే మీలో నివసిస్తుంది.
ఇన్ని మాటలు, శ్రేష్టమైన మాటలు దేవుడు మన గురించి చెప్తుంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆలయమైన ఈ దేహాన్ని దేవుని పోలికగా సృష్టించబడిన నరుడు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి మానవుడు దేవునికి దూరమయ్యే పరిస్థితికి వచ్చాడు. ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏది చేయొద్దు అంటే అది చేయడం మానవుడికి అలవాటైపోయింది. ఒక దశలో తన కన్న తండ్రి కదా దేవుడు, నా తండ్రి చెప్పినట్టు నేను వినాలనే ఆలోచన లేకుండా ఎవడో వచ్చి నువ్వు ఈ పని చేస్తే దేవుడితో సమానం అవుతావురా అన్నాడు. అరే, దేవుడు నన్ను సృష్టిస్తే మట్టిని చేసి, బొమ్మను చేసి, మట్టిని తీసి, ప్రాణం పోసి, జీవవాయువు ఊదిన దేవుడు నన్ను సృష్టిస్తే నేను ఆయనకి ఎలాగ సమానుడిని అవుతాను? అసలు నేను దేవుణ్ణి కావడం ఏమిటి? నేను ఆయన 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 దయ వలన కలిగిన ఒక స్వరూపాన్ని, ఆయన నన్ను ప్రేమించి తన స్వరూపమందు నన్ను సృష్టించాడు. ఆయన ఆత్మ నాలో పెట్టాడు కనుక నేను జీవాత్మ అయ్యాను. నేను ఆయనకి సమానం కావటం ఏంటి? ఆయన స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎవరో వచ్చి నువ్వు దేవునితో సమానుడు అవుతావని చెప్తే, మన ముత్తాత, మన ముత్తవ్వలు, ఆదాము అవ్వలు ఏ కులానికంటే మీరు అడగండి, సకల మానవులకి వాళ్లే ముత్తాత, ముత్తమ్మ. చప్పటి ప్రభు నామని కనపరచండి. హల్లెలూయా. సకల జాతులకు వాళ్లే ఆధారం. ఆ ఇద్దరి నుండే ఈ రోజున ఏ కులం, ఏ మతమైనా వచ్చింది అక్కడి నుంచే. మరొక మార్గమే లేదు. ఎవరు బోధించిన ఇదే బోధించ తప్పదు. పేర్లు మార్చొచ్చు కానీ బోధ ఒక్కటే. నరుని సృష్టించింది దేవుడే. ఇక బుద్ధిహీనుల మాటలు అంత నిరాకారంగా ఉండేది. ఒక ఏకకారణ జీవి ఏర్పడింది. అందులో నుంచి బైసెల్యులర్ ప్రొడక్ట్స్ జీవులు ఏర్పడ్డాయి. దానిలో నుంచి కొన్ని పాలిచ్చే జంతువులు ఏర్పడ్డాయి. ఆటోమేటిక్గా మానవ సృష్టి జరిగిందని చెప్పే దుర్బోధలు, మూర్ఖపు బోధలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. మీకు బాగా తెలుసు. ఒక చిన్న పురుగు నుంచట ఆ పురుగు పెద్దయి ఒక పెద్ద పురుగుగా మారి, ఆ పురుగు పెద్దయి కోతిగా మారి, ఆ కోతి పెద్దదై చింపాంజీగా మారి, ఆ చింపాంజీ పెద్దదై వంగిపోయిన మానవుడిగా మారి, వంగిపోయిన మానవుడు తర్వాత నిలబడి సూట్ కేసు పట్టుకొని నడుస్తూ ఉన్నాడట. ఇది ఒక బోధ. దీన్ని మనం నమ్మాలి. దీన్ని నమ్మి ఏమయ్యారో తెలుసా మనుషులు? మనం జంతువుల నుంచి వచ్చాం కదా అని చెప్పి జంతువులుగా మారిపోయారు. కన్న తల్లి ఎవరో తెలియట్లా, కన్న తండ్రి ఎవరో తెలియట్లా, కట్టుకున్న భర్త ఎవరో అర్థం కావట్లా, కట్టుకున్న భార్య ఎవరో అర్థం కావట్లా. నా పిల్లలే, వీళ్ళని జాగ్రత్తగా పెంచాలి అనే ఆలోచన కూడా లేని మూర్ఖపు జంతువులుగా మనుషులు తయారవుతున్న రోజులు. కారణం ఏంటో తెలుసండి? వాడెవడో కనిపెట్టాడు బుద్ధిహీనుడు. ఆ కనిపెట్టిన దాన్ని మనుషుడు నమ్ముతూ దాన్ని ఎవల్యూషన్ థియరీ అని చెప్పుకుంటూ జంతువుల్లో నుంచి మానవుడు వచ్చాడని చెప్పే బోధ ఒకటి. ఈ మాట నాకు బాగా తలకెక్కి, నేను నెల్లూరు జిల్లాలో పనిచేసే రోజుల్లో సూళ్ళూరుపేటలో రైల్వే స్టేషన్లో కోతులు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ కోతులు రోజు చూస్తుండేవాడిని. ఈ కోతి ఏ రోజుకైనా నా కళ్ళ ముందు మనిషి అవుతాడా అని. కానీ కోతిగానే ఉండేది పాపం. రైలు కింద పడి చచ్చిపోయేది. కానీ ఈనాడు నా కళ్ళ ముందు ఆ కోతి మనిషి కాల. అయితే నాకు ఇంకొక అనుమానం, ఒక చిన్న పురుగు నుంచే మనిషి వచ్చాడు అనుకున్నాం. నేను అనేది అసలు ఆ పురుగు ఎక్కడి నుంచి పుట్టింది? ఆ జీవం అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ జీవానికి ఆధారం ఏంటి? దానికి ఆన్సర్ లేదు. ఆ జీవానికి ఆధారం నజరేయుడైన దేవుడు మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పతనమైపోతున్న మానవుడు తాను దేవుడు సృష్టించాడు అని చెప్తే పరిశుద్ధంగా దేవుని పోలికగా నడవాలనే ఆలోచనతో తన ఇష్టానుసారంగా బతకడానికి వీలుగా రకరకాల సిద్ధాంతాలు తయారు చేయించుకున్నాడు, రకరకాల సిద్ధాంతాలు బోధించుకుంటున్నాడు. అహం బ్రహ్మాస్మి అంటున్నాడు, నేను తప్ప మరొక దేవుడు లేడు అంటున్నాడు. నేను దేవుణ్ణని మనిషి దేవుడైపోయాడు. నేనే దేవుణ్ణని చెప్పుకునే స్థాయికి మనిషి తయారయ్యాడు. ఆ మధ్య ఒకడు వచ్చాడు, నేను దేవుణ్ణి అన్నాడు. ఏమిరా అని అడిగితే, నేను కరిస్తే ఏ రోగమైనా బాగవుద్ది అన్నాడు. సరే అందరూ పోయి కరిపించుకున్నారు. మనకు రోగం బాగవుద్దంటే ఎక్కడికైనా పోతాం కదా మనం. నేను కూడా అటు తిరిగినోడిని. ఆయన దగ్గరికి పోతాడు, అతను కుక్కలాగా ఇట్లా కరిసేవాడు. ఇందులో సాక్ష్యాలు, మళ్ళీ మనం సాక్ష్యాలు చెప్పినట్టు అక్కడ కూడా సాక్ష్యం. ఆయన కరిసాడు నాకు బాగైంది, ఆయన కరిసాడు నాకు బాగైంది. ఇదేంద్రా కరిపించుకుంటే బాగా కాటం ఏంటిరా? మానవుడి పండ్లు పాము కంటే విషం కదా అని మనకు పెద్దలు చెప్తారు. సరే కరుస్తూనే ఉన్నాడు 2 రోజులు. 3వ రోజు ఎవరో నాలాంటి బలహీనుడిని కరిశాడు. కరిపించుకుంటే సెప్టిక్ అయింది. వీడు కొద్దిగా బలవంతుడు, 4 అండదాండ్లు ఉన్నాడు ఆ ఊళ్ళో. ఇక వాడిని కొట్టారంటే ఒకటే కొట్టుడు కొట్టి ఊరిని తరిమేశాడు. ఇలాంటి వాళ్ళు కూడా తయారవుతున్నారు. దీని అంతటి కారణం ఏంటంటే మానవుడు తన మూలాన్ని మర్చిపోయాడు. తాను దేవుని పోలిక అనే ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయాడు. తనలో ఉన్న ఆత్మ దేవుని దీపం అనే సంగతి మర్చిపోయాడు. మరిచిపోయి రకరకాల సిద్ధాంతాలు కల్పించుకొని ఈ శరీరానికి ఏమీ లేదు, ఈ శరీరం కుళ్ళిపోయేదే, ఈ శరీరంతో ఏ పాపం చేసినా పర్వాలేదనే బోధ ఒకటి. ఆత్మ ఇంపార్టెంట్ అంట. శరీరము తాగి శుభ్రంగా రైల్వే స్టేషన్లో దొరలొచ్చంట, కానీ ఆత్మ ఇంపార్టెంట్ అంట. ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకుంటే చాలంట. శరీరం పరిశుద్ధంగా లేనిది ఇందులో ఉన్న ఆత్మ ఎలా పరిశుద్ధంగా ఉంటుంది? ఇంకొకటి అంటాడు, ఈ దేహం పరిశుద్ధంగా ఉంటే చాలు, ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఈ దేహాన్ని నేను హింసించుకుంటున్నాను అంటాడు ఒకడు. దేహాన్ని హింసించుకోమని దేవుడు చెప్పాడా? ఈ దేహము దేవుడు నివసిస్తున్న ఆలయం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. దేవుడు నివసిస్తున్న ఆలయం ఇది. ఈ ఆలయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజున మనిషి ఆ పని చేయలేకపోవడానికి కారణం, మన మొదటి మానవుడు తన పోలికగా సృష్టించిన దేవుని యొక్క గుండెల మీదనే తన్నాడు. మానవుడికి అలవాటు. మొట్టమొదటి మానవుడే పనిచేశాడు. తన పోలికగా సృష్టించిన దేవుణ్ణే ఎవడో వచ్చి నీతో సమానుడు అవుతాడు అని చెప్తే, దేవుడితో నువ్వు సమానుడు కావచ్చుడా అంటే అతని మాట విని సృష్టికర్త అయిన దేవుని గుండెల మీద తన్నాడు. సృష్టికర్త అంటే ఏం పేరండి? మీరు ఏ పేరైనా పెట్టండి. సృష్టికర్త అంటే కొన్ని లక్షణాలు కలిగి ఉంటాయి. సృష్టికర్త పరిశుద్ధుడై ఉంటాడు. సృష్టికర్త పాపము లేనివాడై ఉంటాడు. సృష్టికర్తలో మత్స, ముడత, డాగు ఉండదు. సృష్టికర్తలో కామం ఉండదు, క్రోధం ఉండదు, మోహం ఉండదు, మదం ఉండదు, మత్సరం ఉండదు. సృష్టికర్తలో ఏ పాపము లేని పావనమూర్తే సృష్టికర్త. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. నేను నమస్కారం చేయాలంటే, నేను పూజించాలంటే, నేను ఘనపరచాలంటే నాకంటే యోగ్యుడై ఉండాలి అనే ఒక ఆలోచన నాకుంది. మీకు కూడా ఆలోచన ఉంది. మీరు ఎవరికంటే వాళ్ళని పూజించరు, మీకంటే శ్రేష్టమైన వాళ్ళని మాత్రమే పూజిస్తారు. ఆ శ్రేష్టమైన వాడు ఒక్కడే, ఆయనే దేవుడు.
ఆయనే సృష్టికర్త. ఆయన్ని ఆరాధించాల్సిన బాధ్యత మనది. ఆయన గుండెల మీదే మనం తన్నాం. మనం తన్నామంటే మన తాత తంతే మనం తన్నట్టే లెక్క. మన తాత ఎవడు పొలమని ఆక్రమించుకుంటే రేపు పొద్దున కేసు మన మీద కూడా వస్తుంది కదా. మన తాత తన్నాడు కాబట్టి మనం తన్నట్టే లెక్క. ఈ రోజున కంగారు పడకండి. మా అబ్బాయి నా మాట వినట్లేదండి, ఎగిరెగిరి తంటున్నాడు అంటాడు ఒక ఆయన నాతో. ఒక తల్లి అంటది, అసలు నా కూతురు నా మాట వినట్లేదు అయ్యారు, కొద్దిగా గట్టిగా ప్రార్థన చెయ్యి, జుట్టు పట్టుకొని కొడుతుంది అంటుంది. మరి నువ్వు మీ అత్తను కొట్టావా అని అడిగాను నేను. కొట్టాను అయ్యారు, నా కూతురు చిన్నప్పుడే చూసింది ఇది గొడ్ల గోబలాగా నువ్వు మీ అత్తను కొట్టే సంగతి. అందుకని నేను మా అమ్మని మా అత్తని ఎట్లా కొట్టాలని ముందే నిర్ణయించుకుంది. ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి అంటే మన ముత్తాత చేసిన పాపం. అందువల్ల ప్రతి కుటుంబంలో ఈ రోజున చదువుకోండి అని డబ్బులు ఇస్తే విచ్చలవిడిగా తిరిగేవాడు ఒకడు. ప్రేమించి పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నాకు అన్నం పెడతావా సస్తావా అనేవాడు ఒకడు. ఇంటి నుంచి బయటికి పోవాడు. నేను చేసుకోమనలేదు కదరా, నువ్వు ఎవరినో చేసుకొని మళ్ళీ నా ఇంటి మీద భారం పెట్టావంటే ఎవరి కోసం చూస్తావు, ఆస్తి అమ్మైనా చూడాల్సిందే అంటాడు ఒకడు. నిస్సిగ్గుగా జీవితాలు పాడు చేసుకునే మనుషులు ఈ రోజున. కుటుంబం శాపంగా మార్చుకోవద్దురా, నీ కష్టార్జితాన్ని ఎందుకు దొంగల పాలు చేస్తావు, ఆ దారిలో ఉన్న ఆ మత్తు కలిగించే వాటి దగ్గరికి ఎందుకు వెళ్తావు అంటే నాకు అందులో ఆనందం ఉంటుంటాడు ఒకడు. ఆ మత్తుకు బానిసై భార్యని పిల్లల్ని హింసించే దౌర్భాగ్యులు మరికొందరు. కష్టార్జితాన్ని, పిల్లలు తినాల్సిన కష్టార్జితాన్ని చెత్తలో పారేసి ఆ మురికి కోసం కక్కుర్తిపడే మనుషులు కొందరు. కులానికి దీనికి సంబంధం లేదండి. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. నేను అనుకున్నాను దొంగలంటే పలానా కులం వాళ్ళని నాకు నమ్మకం ఉండేది. నేను ప్రకాశం జిల్లాలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు మా ఇంట్లోనే దొంగలు పడ్డారు. జైలుకి పిలిచి దొంగను గుర్తుపట్టమన్నారు. ఫస్ట్ టైము సబ్ జైలు చూడటం. మామూలు జైల్లో అయితే నేను తెలంగాణలో ఖమ్మం జిల్లాలో డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మామూలు సెల్ అయితే చూసా. పోలీస్ సెల్స్ తెలుసు నాకు, పోలీసు గదులు ఉంటాయి కదా స్టేషన్లో, అవి మాత్రమే తెలుసు నాకు. సబ్ జైలుకి సెంట్రల్ జైలుకి నేను ఎప్పుడు పోలా. మొట్టమొదటిసారి సబ్ జైలు చూసా. ఆ బోర్డులో చూస్తే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని లిస్ట్ ఉంది. ఆ లిస్టులో అన్ని తోకలు 90 ఉన్నాయండి. ఒక కులం అని లేదు, అన్ని కులాలు ఉన్నారు ఆ లిస్టులో. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో దొంగోళ్ళు అంటే మనవాళ్ళలో కూడా ఉన్నారని నాకు అర్థమైంది. అంటే మనవాళ్ళు అంటే నాకు సంబంధించిన వాళ్ళు చాలా పరిస్థితులు అనుకునేవాడిని నేను. ఓహో మనవాళ్ళు కూడా ఉన్నారు దొంగల్లో అనుకున్నాను నేను. అంటే దొంగలంటే పలానా కులం వాళ్ళే కాదు, దొంగ ఎవడైనా కావచ్చు, మోసగాడు ఎవడైనా కావచ్చు. కులానికి మోసానికి, కులానికి దొంగతనానికి, కులానికి వ్యభిచారానికి సంబంధం లేదు. కారణం మొదటి మానవుడి ద్వారా కలిగిన పాపం మానవ కుటుంబాలను శాపంగా మారుస్తున్న పరిస్థితి. దేవుని పోలికగా పవిత్రంగా బతకాల్సిన మానవుడు దేవుణ్ణి కాదని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ సొంత సిద్ధాంతాలు కల్పించుకొని పాపం చేయకుండా ఉండటం కోసం, పాపం చేయడం కోసం ఏ సిద్ధాంతమైనా కల్పిస్తాడు. ఎన్ని పాపాలను చేయనైనా నువ్వు ఆ పని చేస్తే చాలు, నీకు డోంట్ కేర్, డోంట్ వరీ, ఇక స్వర్గం నీ గ్యారెంటీ. ఈ సిద్ధాంతాలు అంటే మనిషికి ఇష్టం. ఎందుకంటే పాపం చేయొచ్చు, పుణ్యకార్యం చేస్తే చాలు అన్ని సమస్య పోతాయి అనుకునే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది తెలుసండి? మానవుడు దేవుడి గుండెల మీద తన్నిన మొదటి మానవుడి దగ్గర నుంచి ఆలోచన వచ్చింది. ఏ విధము చేతనైనా శరీరము నేత్రము కోరుకున్నట్టల్లా బతకాలి. ఏదో పరిహారం చేసుకొని
ఎట్లయినా సరే పరలోకానికో స్వర్గానికో నిత్యరాజ్యానికి వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు మనల్ని అందుకు సృష్టించల. మనిషి చాలా విలువైన వాడు. మానవుణ్ణి దేవుడు సృష్టించింది తనతో నిరంతరము సహవాసం కలిగి ఉండాలని సృష్టించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. మనం ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని పిలుస్తుంటే ఆయన సంతోషించాలని ఆశపడుతున్నాడు. ఈ చుట్టకంపు కొట్టే నోరుతో దేవా దేవా స్తోత్రం పరిశుద్ధుడు అంటే కూడా నీ ప్రార్థనలు, నీ యొక్క ఆ స్తోత్రాలు ఆయనకు పొరపాటును కూడా వినపడవు. ఇంత ఒక్కపొడి వేసుకొని ఒకడు స్తోత్రం స్తోత్రం అన్నాడు, ఒక్కపొడంతా ఎదుటోడు మొహం మీద పడుతుంది. వాడి స్తోత్రాలు దేవుడు వినడు. బైబిల్లో ఒక మాట ఉంది, యెషయా గ్రంథం అని బైబిల్లో 59వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట ఉంది. దేవుడట మానవుడంటే మహా పిచ్చి అంట ఆయనకి. దేవుడంటే మీకు చెప్పాను కదండి, పరిశుద్ధుడు, పూజార్హుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఆనాడు ఒకే పేరు, ఈనాడు అదే పేరు, రేపు కూడా అదే పేరుతో ఆ దేవుడు ఉంటాడు, ఉండి తీరుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన అవతారాన్ని చాలించేవాడు కాదు, ఒకే నిజ రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఎవరని నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమవుతుంది. ఆయన పూజార్హుడు. ఆయనలో కంచు కాగడ పెట్టి వెతికిన ఎక్కడ పాపపు డాగు కనబడదు, మచ్చ కనబడదు. ఆయన చరిత్ర సుచరిత్ర. ఆయన చరిత్రలో మలినం అనేది ఎక్కడా కనబడదు. తను చూసినా వెతికి చూసినా కనపడదు. అలాంటి దేవుడు మానవుడు అంటే మహా పిచ్చి ఆయనకి. మానవుడు సక్రమంగా పద్ధతిగా బతకాలని ఆయన ఆశ, కుటుంబాలు వర్ధిల్లాలని ఆయన కోరిక, పిల్లలు సక్రమంగా దీవించబడాలని ఆశ, మీ కుటుంబంలో సమాధాన సంతోషాలు విరజిల్లాలని దేవాది దేవుని యొక్క కోరిక. ఏ ఒక్కరూ నశించిపోవడం, కష్టపడటం దేవుడు చూడలేడు. కారణం మానవుడు దేవుని యొక్క పోలిక, పరిశుద్ధ దేవుని పోలిక. కానీ రోజున ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, బంధువర్గం ఉంది, విద్య ఉంది, మహాజ్ఞానులు ఉన్నారు. సంతోష సమాధానాలు కనుమరుగైపోయిన కుటుంబాలు ఎన్నెన్నో. సంపాదించిన సంపాదన ఎక్కడికి పోతుందో అర్థం కాని పరిస్థితి. లక్షలు పెట్టి పిల్లలు చదివిస్తే పనికిరాని స్థితికి వెళ్ళిపోతున్న పిల్లలు. సంపాదించిన ఆస్తులు ఎలా కరిగిపోతాయి అర్థం కాని పరిస్థితి. అన్ని ఉన్నట్లే కనబడుతున్నా లోపల ఏదో బాధ, వేదన. ఆ బాధ వేదనని కులం తీర్చలేకపోతుంది, మతం తీర్చలేకపోతుంది, మహానుభావులు తీర్చలేకపోతున్నారు. అదే బాధ, అదే అవమానం ప్రజలు ఈ రోజున అనుభవిస్తున్నారు. ఒక జాతి కాదండి, ఒక దేశం కాదు, ఒక మతం కాదండి, ప్రతి ఒక్కరి గుండెల్లో ఇదే వేదన. ఒక రోజున నా గుండెల్లో కూడా ఇదే వేదన. సనాతనమైన సాంప్రదాయ విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగిన నా జీవితంలో, రకరకాల పూజలు పునస్కారాలు చేసిన నా జీవితంలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గెజెట్ ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగం చేస్తున్న నా భార్యాభర్తల జీవితంలో, ఉండడానికి ఉన్నత కులానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా నాలో నా పాపం వల్ల కలిగిన వేదన నా కుటుంబాన్ని తలకిందులు చేసింది. నా వేదనను బట్టి నా భార్య బహుహింసల పాలైంది. నా యొక్క జీవిత విధానాన్ని బట్టి నా పిల్లలు నన్ను చూసి భయపడుతున్న రోజులు గడిపారు. ఆ భయంకరమైన పరిస్థితి కారణం ఏంటి తెలుసా? నా పాపమే, నా విచ్చలవిడి జీవితమే. దేవుని పోలికగా సృష్టించబడి నేను దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించాను.
పరిశుద్ధంగా బతకమని దేవుడు చెప్తే నేను అపవిత్రతకే ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తిని. దేహాన్ని అపవిత్రమైన వాటితో నింపుకోవద్దంటే అపవిత్రమైన వాటితో నా దేహాన్ని పాడు చేసుకున్న వ్యక్తిని. నా కులం నాకు సమాధానం ఇవ్వాల, నా బంధువులు నాకు సమాధానం ఇవ్వాల, నా ప్రజలు నాకు సమాధానం ఇవ్వాల, నా పూజలు నాకు నెమ్మది కలిగించలేకపోయాయి. పాప భూమిలో కూరుకొని పోయి శాపాన్ని అనుభవిస్తున్న నా జీవితంలో ఒక రోజున పరిశుద్ధుడైన దేవుడు, నిజ దేవుడు నన్ను దర్శించక నువ్వెవరు అని అడిగినప్పుడు నేను నిన్ను సృష్టించిన దేవుణ్ణి, నీలో ఉన్నది నా ఆత్మ, కానీ నేను పెట్టిన ఆత్మను నువ్వు పాడు చేసుకున్నావు, అందుకే శాపాన్ని అనుభవిస్తున్నావు. నీ మోసాలు, నీ అబద్ధాలు, నీ అక్రమమే నిన్ను శాపంగా మార్చింది నీ జీవితాన్ని. నేను పరిశుద్ధుడిని, పూజారువుడిని, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుణ్ణి, చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాను. నేను పునరుత్థానుడైన దేవుణ్ణి, నేను ఉన్నవాడను, అనువాడను, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరని ప్రధాన యాజకుడు నేను. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరని సవాలు చేస్తే ఏ ఒక్కడు రుజువు చేయలేకపోయాడు. నన్ను తిట్టడమే తెలుసు కానీ నాలో పాపం ఉందని ఏ ఒక్కడు ఏనాడు రుజువు చేయలేకపోయాడు. మరి మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఆయన అంటున్న మాట నాకు అనవసరం. నువ్వు పాప భూమిలో శాపాన్ని అనుభవిస్తున్నావు, నీ ఆత్మ నశించిపోతా ఉంది. ఈరోజు నువ్వు మరణిస్తే నీ బంధువులు చెప్పినట్టుగా యమలోకానికి వెళ్తావు. అక్కడ యమకింకరులు నిన్ను అగ్నిలో వేయిస్తారు. అగ్ని ఆరని పురుగు చావని స్థానానికి నువ్వు వెళ్తావు. ఈ రాత్రి నేను దేవుడు నన్ను ఒప్పుకుంటే నిన్ను క్షమించగలిగే సత్తా నాకు మాత్రమే ఉంది. ఆమెను హల్లెలూయా. నిన్ను క్షమించడం కొరకు నా యొద్ద నుంచి దూరమైన మానవుణ్ణి నేను ఎంతో ప్రేమిస్తూ ఆ మానవుడిని వెంబడించాను. ఆ మానవుడి తప్పు దిద్దాలని ప్రయత్నం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేసినా వాడు ఇంకా పాపంలో కూరుకుపోతూనే ఉన్నాడు. కానీ మానవుడు నాశనం కావటం నేను చూడలేక, నేను సృష్టించిన నరుడు నాశనానికి వెళ్ళడం నేను చూడలేక, నరక లోకానికి వెళ్ళడం నేను చూడలేక, అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో దాహం దాహం అని కేకలు వేసే ఆ స్థితి నేను సృష్టించిన నరుడు పడటం నేను చూడలేక, నేను కులదేవుణ్ణి కాదు, మత దేవుణ్ణి కాదు, సకల జాతులకి దేవుణ్ణి, చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాను. ప్రయాసపడి భారం మోల్చిన ఏ ఒక్కరినైనా విడిపించే దేవుణ్ణి నేను మాత్రమే. ఆమెను హల్లెలూయా. నా పుట్టుక మహా సంతోషకరమైన శుభవార్త. నాకు తెలియదు నువ్వెవరో, నాకెవరు చెప్పలా. డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఉద్యోగం చేస్తున్నా, ఈ రోజు కూడా నువ్వెవడో నాకు తెలియదు. నేనేరా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుని, చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన ఊబిలో ఉన్న నా జీవితంలో సమాధానం కావాలని కేకలు వేశాను. నేను సేవించిన ఏ ఒక్కరూ నాకు సమాధానం ఇవ్వలే. ఈ జిల్లాలో వాళ్ళు ఇవ్వాలా, ఏ జిల్లాలో వాళ్ళు ఇవ్వాలా, నాకు దేశంలో ఉన్న ఏ ఒక్కరూ నాకు సమాధానం ఇవ్వాల. నా కుటుంబంలో నెమ్మది కలిగించలా. నా పిల్లలు నన్ను చూసి భయపడకుండా చేయలా. నేను ఖమ్మం జిల్లాలో ఏ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అయితే బోధిస్తూ తిరిగానో, డిగ్రీ కాలేజ్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా నాకు సమాధానం ఇవ్వాల. నేను ఎవరినైతే దేవుడు కాదన్నాను, ఎవరినైతే పలానా కులదేవుడు అన్నాను, ఎవరినైతే పలానా కులదేవుడని ద్వేషించానో, దూషించానో, ఏ కులదేవుడు అని చెప్పి ఆయన రాసిన చరిత్ర గ్రంథాన్ని చించివేశాను, కాల్చివేశాను, ఆ దేవుడే నా దగ్గర కన్నీటితో నిలబడి తన పంచగాయాలు నాకు చూపిస్తూ, నీ కులం మార్చను, నీ మతం మార్చను,
నీ జాతి మార్చను, నీ బంధువులను మార్చను, నీ హృదయాన్ని మారుస్తాను, నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలాన్ని మారుస్తాను. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. నీ చేతిని నాకు ఇస్తావా అని అడిగాడు. నిస్సహాయ స్థితిలో నేను పూజించిన సేవించిన ఎవరు నాకు సహాయం చేయలేకపోగా, నేను బోధించిన సిద్ధాంతాలు నాకు సహాయం చేయలేకపోగా, రకరకాల కోర్టు కేసుల్లో ఖమ్మం జిల్లాలో కోర్టుల చుట్టూ తిరిగిన నా సిద్ధాంతాలు నాకు సహాయం చేయలే. కానీ నేను ద్వేషించిన దేవుడు నా దగ్గరకు వచ్చి, నేను దూషించిన ఆయన నా దగ్గరకు వచ్చి, నిన్ను విడిపించగలిగిన వాడిని నేను మాత్రమే ఆలోచించుకొని నీ కుడి చేతిని నాకు ఇస్తే నేను కడిగి శుభ్రం చేస్తాను, సువాసనగా నిన్ను మారుస్తాను, నీ హృదయాన్ని శుభ్రం చేస్తాను. నిత్యరాజ్యము, స్వర్గము, కైలాసం, పరలోకం ఏ పేరుతోనే పిలువు, అక్కడ అధిపతిని నేను మాత్రమే. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. అక్కడ సింహాసనాసీనుని నేను మాత్రమే. మరలా చెప్తున్నాను నీకు, నేను కులదేవుణ్ణి కాదు, సకల జాతుల కొరకు దిగొచ్చిన దేవుణ్ణి నేను. మరి నేను కులదేవుడు అంటున్నారు కదా, నేను కులదేవుడిని అయితే మహాజ్ఞానులు, వేదాంగాలు చదివిన తూర్పు దేశపు జ్ఞానులు నేను బాలుడిగా ఉండగా నా పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసేవారు కాదు కదా, నా పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు కాదు కదా. నేను కులదేవుడిని అయి ఉంటే ఆ మహాజ్ఞానులు ఆ రోజుల్లో ఏ కులమై ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. 2000 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు ఏ కులం వాళ్ళు చదువుకున్నారో నీకు తెలియదా? నా పాదాల మీద మహానుభావులు సాష్టాంగ పడ్డారంటే కారణం నేను లోకరక్షకుడిని నమ్మే కదా. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నువ్వు కూడా ఒకసారి మీ నాన్నగారు ఒక ముసలాయన పాదాల మీద పడి ఆశీర్వాదం తీసుకోమంటే, నువ్వు డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఆలోచించావు కదా అన్నాడు. అవును ఆలోచించాను అన్నాను. ఎందుకు ఆలోచించావు? ఆ ముసలోడికి 2 భార్యలు ఉన్నారు, అతని కాళ్ళ మీద పడి నేను ఆశీర్వదించు తాత అంటే, మా సొంత తాత కదా ఆయన, అదే తాత, నా వలే దీవించబడదు కాక అన్నాడు అనుకోండి, పైన తదాస్తు దేవతలు ఉంటారని మా అమ్మమ్మ చెప్పేది. వాళ్ళు తదాస్తు అంటే నా కోప మునిగిపోయినట్టే. ఆయనకి 2 కాబట్టి నాకు 2. ముసలోడికి ఇంకా ఆనందం ఎక్కువైపోయి, డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంటు, ఎర్రగా బుర్రకున్నాడు, ఈయన నాకు దండం పెట్టాడని ఆనందం ఎక్కువైపోయి రెట్టింపు ఆశీర్వాదం పొందుదు కాకంటే నా బతుకు నందిగాం బస్ స్టాండ్ అయిపోద్ది. నువ్వు దండం పెట్టనన్నావా లేదా అన్నాడు. నేను పెట్టనన్నాను అన్నాడు. ఎందుకు పెట్టనన్నావు? ఆయనకి 2 కాబట్టి పెట్టనన్నాను. అప్పుడు నువ్వు మీ నాన్నతో ఒక మాట అన్నావు, గుర్తుందా అన్నాడు. చెప్పు ఏమన్నానన్నా? మీ నాన్నకి మేమొక్కటే భార్య, నానా పెట్టమంటే నువ్వు సిగరెట్లు తాగేవాడువైనా నీకు మాత్రం దండం పెడతా, ఎందుకంటే నీకు మా అమ్మ ఒకటే కాబట్టి నా వలే దీవించబడదు కాక అన్నావు అనుకో, నాకు మా అమ్మే వస్తుంది, నువ్వు రెట్టి బానవు. ఎందుకంటే నాకు తెలుసు ఈ సంగతి. నా కొడుకు ఒకదాన్ని తట్టుకోలేడు, 2 ఎట్టరా అనుకోండి, నీకు తెలుసు ఆ సంగతి. ఆ ముసలాడికి దండం పెట్టానని చాలా ప్రమాదం అన్నా నేను. పెట్టినా కొడతాడు, పెట్టకపోయినా కొడతాడు మా నాన్న. ఆ రోజు మాత్రం నన్ను కొట్టకుండా వదిలేసాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ని, ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవిఆర్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ నేనప్పుడు. ఫైనల్ ఇయర్ అయిపోయి ఇంటికి వచ్చిన రోజుల్లో ప్రభు నన్ను అడుగుతున్నాడు, పునరుద్ధానుడైన యేసు నన్ను అడుగుతున్నాడు, నీలో ఉన్న ఆత్మ నేను పెట్టిన దీపంరా, నాకు సాష్టాంగ పడగలిగితే నీకు పరిశుద్ధిని తెస్తాను కానీ నీకు ఎలాంటి నష్టం కలగదన్నాడు. ఆయన మాటలు విన్నాను, ఆయన మాటలు నమ్మాను. కులం మార్చనంటున్నాడు కదా, ఇప్పటికీ మారలా. ఇంటి పేరు మారదన్నాడు కదా, నా ఇంటి పేరు ఇప్పటికీ మారలా. మా అమ్మ పేరు మారదు, మా అమ్మే మారదన్నాడుగా, మా అమ్మ ఇప్పుడు కూడా ఇక్కడ ఇదే నందిగామలో ఉంది. మా అమ్మ పొద్దున పోయి టిఫిన్ తినొచ్చా, మధ్యాహ్నం అన్నం కూడా తినొచ్చా. ఇక రాత్రి మీ డేవిడ్ పెడతానన్నాడని వచ్చా, ఇక రానని చెప్పి మళ్ళీ రేపు పొద్దున వస్తానని చెప్పా. మా తమ్ముళ్ళు అక్కడే ఉంది, ఈ పక్కన 5 కిలోమీటర్ల దూరంలో మా పొలం ఉంది, ఆ పొలం కూడా అక్కడే ఉంది, ఇప్పుడు కూడా ఉంది స్టిల్. ఏది మారలా. ఏం మారింది తెలుసా? ఈ రాత్రి అయితే యేసు ప్రభువుకి నా కుడి చేతిని ఇచ్చాను,
కులదేవుడు కాని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జ్ఞానుల చేత ఆరాధించబడిన దేవుడికి హల్లెలూయా. సకల జాతులకు దేవుడైన దేవుడికి హల్లెలూయా. భారము తొలగించగలిగిన దేవుడికి హల్లెలూయా. ప్రజలకు మహా సంతోషాన్ని కలగజేసే దేవుడికి ఎప్పుడైతే నా కుడి చేతులు ఇచ్చానో, నన్ను పైకి లాగాడు, తన రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేశాడు, పరిమళ వాసనగా నన్ను మార్చాడు. ఇదిగో ఈ మాటలు మీతో ప్రకటించమని చెప్పాడు. మీ కులం మారదు, మీ మతం మారదు, మీ జాతి మారదు, మీ హృదయం మాత్రం మారుతుంది, మీరు వెళ్ళే స్థలం మారుతుంది. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్గుణాలతో నిండిన నా హృదయం అద్భుతంగా మారిపోయింది. పాపాన్ని ప్రేమించే నేను, పాపాన్ని ఆహారంగా తినే నేను పాపం చేయడం మానేశాను. నేను పూజించే దేవుడు మానిపించాడు. ఆయనకి నేను అగరొత్తులు ఇవ్వలేదు, అర్ధకర్పూరాలు ఇవ్వలేదు, కొబ్బరికాయలు కొట్టలేదు. ఆయనకి నేను కేవలం ఒక మాట, అంతే, ఒకే ఒక మాటతో ప్రభువా నువ్వు నా దేవుడివి అని ఆయన ఆరాధించాను. నా హృదయాన్ని మార్చాడు. ఒకవేళ ఆ రోజుల్లో నేను చనిపోయి ఉంటే నిత్య నరకాగ్నికి వెళ్ళేవాడిని. కానీ నా ప్రభు నన్ను మార్చాక ఈరోజు నేను ఎప్పుడూ చనిపోయినా, స్వర్గం అనండి, కైలాసం అనండి, పరలోకం అనండి, ఏ పేరుతోనే పిలవండి, ఆ రాజ్యానికి చేరగలే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఆయన ఏది మార్చే దేవుడు కాదు. మరలా చెప్తున్నాను, మీ ఆస్తులు ఎత్తుకుపోయే దేవుడు కాదు ఆయన. మీ హృదయమే ఆయనకు కావాలి. ఎందుకంటే మీ హృదయం దేవుని యొక్క ఆలయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, హృదయమే దేవుని ఆలయం అని అందరూ పాట పాడతారు, ఎక్కడెక్కడో పాట పాడతారు, నాకు తెలుసు. కానీ ఆలయాన్ని పవిత్రంగా కాపాడుకోలేకపోతున్నారు. ఆ ఆలయంలో పరిశుద్ధుడైన దేవుణ్ణి చేర్చుకోలేకపోతున్నారు. కనుకనే భయంకరమైన భారాన్ని అనేక కుటుంబాలు ఈరోజు కూడా మోస్తున్నాయి. అవిధేయతలో ప్రజలు జీవిస్తున్నారు. అవిధేయతతో ప్రజలు జీవిస్తున్న పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, నా భారాన్ని తొలగించిన యేసు మీ భారాన్ని కూడా తొలగించగలడు. నా హృదయాన్ని మార్చిన యేసు మీ హృదయాలు కూడా మార్చగలడు. నేను వెళ్ళాల్సిన స్థలాన్ని మార్చిన యేసు నిత్య నరకానికి వెళ్ళాల్సిన నన్ను ఏ రోజు ఈ భూమి మీద నిద్రించిన నిత్య రాజ్యానికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సమాధానం లేని నా కుటుంబంలో గెజిట్ ఆఫీసర్స్గా ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నాం. నా భార్య జాయింట్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయింది. నేను ఒక లెక్చరర్ స్థాయిలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రభు సేవ మొదలుపెట్టాను. ఎందుకో తెలుసా, నా ప్రియమైన యేసుని ఎరగని నా ప్రజల కొరకు కులం మార్చని, మతం మార్చని, కులదేవుడు కానీ మతదేవుడు కానీ యేసుని పరిచయం చేసి వారి హృదయ భారాన్ని తొలగించాలనేదే నా ఆశ. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాను. సుచరిత్ర కలిగిన దేవుణ్ణి పరిచయం చేయాలనే కోరిక మాత్రమే నాకు. మిగిలిన వాళ్ళు కాదా అంటే అది నాకు అనవసరం. నాకు కావలసింది సుచరిత్ర కలిగిన దేవుణ్ణి నేను గుర్తించాను. ఆ సుచరిత్ర కలిగిన దేవుణ్ణి పరిచయం చేస్తాను ఎక్కడికి వెళ్ళినా. రాజుగారి పెద్ద భార్య మంచిది కాదంటే చిన్న భార్య మంచిది అని చెప్పడానికి రాజుగారి పెద్ద భార్యను తిట్టాల్సిన అవసరంలా. చిన్న భార్య ఎట్ట మంచిదో చెప్తే చాలు. నా జీవితాన్ని మార్చిన యేసును గురించి చెప్పుకుంటూ నా జీవితం అంతా కొనసాగుతున్నాను గత 15 సంవత్సరాలుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ఉంది పరిశుద్ధ గ్రంథంలో, 6 కుటుంబాలు పాడు చేసిన స్త్రీ. ఆమెను పరిశుద్ధులైన దేవుడు ఒక రోజును సందర్శించాడు. ఆమె ఆత్మని పాడు చేసుకుంటుంది. ఏ రోజు ఆమె లోకాన్ని వీడిన నరకానికి వెళ్ళిపోయి దాహం దాహం అని కేకలు వేయాల్సిన పరిస్థితి ఆమె జీవితంలో. ధనవంతుడయ్యిండు కూడా చిటికెన వేలుతో ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అడిగాడు ఒక ధనవంతుడు. కారణం పాపం. అడుక్కు తిని బతికాడండి ఒకడు. పరలోక ఆనందంలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. నీవు నేను ఎంత ధనవంతులమని కాదు, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నోళ్ళమని కాదు. ఏది మన గమ్యం, ఏది మనం ఎవరము,
దేవుడు పెట్టిన దీపం అనే ఆత్మను కలిగిన వరం. మన గమ్యం ఏమై ఉండాలి? దేవుడి నివాస స్థలమై ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడో ఆ చోట మనం ఒక రోజున నివసించాలి. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో, ఈ మధ్యకాలంలో మన జీవితంలో ఎలా బతకాలి? సమాధానకరంగా బతకాలి. ఆమెన్, హల్లెలూయా. ఏమున్నా ఏమి లేకపోయినా, ఆస్తులున్నా అంతస్తులున్నా లేకపోయినా సమాధానకరంగా బతకటం నేర్చుకోవాలి. అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శనిలాగా. ఎన్ని కుటుంబాలు గందరగోళమైన జీవితాలు జీవిస్తున్నాయో. ప్రియమైన దేవుని బిడ్డలరా, నా ఆశ ఒకటే, మీరందరూ దేవుని పోలికగా సృష్టించబడిన వాళ్ళు. మీరు విలువైన వాళ్ళండి. ఇది ఉత్కృష్టమైన జన్మ, మహాశ్రేష్టమైనది. ఇట్స్ ప్రెషియస్ లైఫ్. ఈ లైఫ్ కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. మరొక జన్మ రమ్మన్న రాదు. మళ్ళా కుక్కగా నక్కగా పుట్టే అవకాశం లేదు. విలువైన జన్మ. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరలా చెప్తున్నాను, మన ఆస్తులు ఎవరు ఎత్తుకొని వెళ్ళరండి. హృదయాన్ని మార్చడానికి యేసు వచ్చాడు. సాతాను కబంధ హస్తాలలో ఉండి నాశనానికి వెళ్తున్న మనల్ని, నిత్య నరకానికి వెళ్తున్న మనల్ని, దుష్టుడు మరణించడం నాకేమాత్రం ఇష్టం లేదు, వాడు తన ప్రవర్తన దిద్దుకొని బతుకుట నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు. త్రాగుబోతులు నాశనం కావటం నా దేవుడు ఇష్టపడడు. తిరుగుబోతుగా ఎయిడ్స్ వ్యాధి తెచ్చుకొని నాశనం కావటం నా దేవుడు ఇష్టపడడు. హైదరాబాద్లో మేస్త్రి పని నేర్చుకొని వస్తానని ప్రకాశం జిల్లా నుండి ఒక వ్యక్తి బయలుదేరాడు. భార్య పంపించింది, భర్త సంపాదిస్తున్నాడు కదా అని. మేస్త్రి పని నేర్చుకోవాల్సిన వాడు హైదరాబాద్లో ఇంకేదో పని ప్రాక్టీస్ చేసి ఒక రోజున ప్రకాశం జిల్లాకు వచ్చి ఆ ఊర్లో మంచం మీద పడుకొని ఉంటే, ఈయన ఆ గ్రామానికి సువార్తకు వెళ్తే, అయ్యా పలానా వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం రండి అంటే, అక్కడికి వెళ్తే గడ్డం పెంచుకున్న ఒక వ్యక్తి ఎండిపోయిన ఎముకలతో మంచం మీద పడుకొని ఉన్నాడు. ఎవరి తాతని అడిగాను నేను. తాత అంటావేంటి, నీకు కళ్ళు లేవా అన్నాడు ఆ పక్కన ఉన్నాడు. నాకు 4 కళ్ళు ఉన్నాయి రా బాబు చెప్పరా అసలు కట్టన్నా. మరి వాడు తాతలాగానే ఉన్నాడుగా, మరి ఏం చేయబడి, వాడు తాత కాదు, వాడికి 35 ఏళ్ళు. వీడి భార్య ఏది, 2 పిల్లలు, ఆ సంఖ్యలో ఒక బిడ్డ, ఈ సంఖ్యలో ఒక బిడ్డ. 25 ఏళ్ళు 27 ఏళ్ళ భార్య. ఏమైంది వీడికి? హైదరాబాద్లో మేస్త్రి పని నేర్చుకుంటానని వచ్చాడండి. ఏం పని చేశాడో కానీ రోగం సంప్రాప్తం చేసుకొని ఇంటికి వచ్చాడు. చనిపోబోతున్నాడయ్యా, ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసిన వాడు బతకలా. 27 ఏళ్ల భార్య విధవరలైందండి. 2 పిల్లలు అనాథలయ్యారు. మానవ జన్మ శ్రేష్టమైందండి. పవిత్రంగా బతకాలని నేను ఆరాధిస్తున్న ప్రభువు కోరుకుంటున్నాడు. ఇదేనండి సువార్త అంటే. ఇంకంతకంటే సువార్త ఏం లేదండి. మనిషిగా బతకమంటున్నాడు. పొరుగు వాడిని ప్రేమిస్తూ బ్రతుకమంటున్నాడు. తల్లి పిల్లల్ని తినకూడదండి. తల్లి పిల్లల్ని తినే తల్లి ఉండకూడదు. తనను కాపాడుతాడనుకొని నమ్ముకొని వచ్చిన భార్యని హింసించేవాడిగా భర్త ఉండకూడదు. వృద్ధాప్యంలో నా బిడ్డ నన్ను పోషిస్తాడనుకున్న తల్లిదండ్రుల్ని కాలుతో తన్నేవాళ్ళు ఎంతమంది అండి? ఏమి జీవితం అండి! అసహ్యమైన జీవితం మనిషి జీవిస్తున్నాడండి. ఏం బిడ్డలండి! తండ్రులు వేలు లక్షలు పెట్టి చదివిస్తే వాడు చదువుకోవడానికి వెళ్ళి ఇంకేదో చేసి జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్న బిడ్డలు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మన మొదటి మానవుడు చేసిన పాపం. దానికి విరుగుడు ఏంటో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు. సాతాను కబంధ హస్తాలలో చిక్కుకొని నిత్య నాశనానికి వెళ్తున్న మానవాళిని విడిపించుట కొరకు లోకాన్ని ఎంతో ప్రేమించి దేవుడే నరావతారిగా భూమికి దిగివచ్చి మానవాళి పాప పరిహారార్థమై పవిత్ర రక్తం అవసరం కనుక, ప్రోక్షణ అవసరం కనుక
ఆ పవిత్ర రక్తం ఏ మహానుభావుడు మహాపురుషుడిలో లేదు కనుక, దేవాది దేవుని రక్తం ఒకటే పరిశుద్ధమైన రక్తము కనుక, కామ క్రోధ మోహ మదమత్సరాలు లేని రక్తం, మత్స్య ముడత డాగు లేని రక్తం, నిర్దోషమైన రక్తం, ఒక్క పాపపు మకిల కూడా కానరాని రక్తం దేవుని రక్తమే కనుక, ఆ దేవుడే యేసుగా భూమికి దిగి వచ్చి మన విమోచన క్రయధనాన్ని చెల్లించి మన ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టపడని దేవుడు యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా మనకి దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడ పగిలిపోయి ఈ రోజున ఎక్కడ మోకరించినా తండ్రి అని పిలిస్తే మన ప్రార్థన ఆలకించడానికి కారణం ఏంటో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు యొక్క బలియాగం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని ఘనపరచుకోండి. హల్లెలూయా. ఆయనకి ప్రార్థిస్తే నీ కులం అడగల, నా కులం అడగల, నా మతం అడగల, ఏం చదువుకున్నావు అడగల, నా రంగు నా జాతి ఏం అడగల. ఆయన అడిగిందల్లా ఒకటే, నేను పాపిని ఒప్పుకుంటావా, నేను నిజదేవుడిని ఒప్పుకుంటావా, నేను రక్షకుడిని ఒప్పుకుంటావా? ఈ రెండే ప్రశ్నలు నన్ను అడిగాడు. నువ్వు మా కులదేవుడు ఎట్టవుతావులే పదా బాబు అన్న, మా కులదేవుడు ఎట్టవుతావులే, మా వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు, నేను డిగ్రీ చదివేదాకా కూడా నాకు తెలీదు, మా ఊళ్ళో ఎవరు లేరు అని అడిగినప్పుడు, మీ వాళ్ళకి తెలియదురా పాప మా అమాయకులు, నేను చెప్తున్నాను కదా, నేను ప్రేమిస్తున్నాను, మీ వాళ్ళని కూడా ప్రేమించాను, కానీ మీ వాళ్ళు కేకలు వేయలా, నువ్వు కేకలు వేస్తున్నావు. ఇట్టి మరణం నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడని? మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా సమాధానం లేని స్థితిని అనుభవిస్తున్న భార్యాభర్తలకు సమాధానం కలిగించేవాడు ఎవడని? నన్ను చూసి భయపడుతున్న నా పిల్లలు భయపడకుండా చేయగలిగిన దేవుడు ఎవరని అడిగావు నువ్వు? నువ్వు సేవించిన వాళ్ళు, నువ్వు ఆరాధించిన వాళ్ళు ఎవరు రాలా, నువ్వు బోధించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా రాలా. నేను వచ్చా, నేను విడిపించగలను. నువ్వు కులదేవుడని కులం పట్టుకొని ఎలా పడతావా నీ ఇష్టం, లేదు సకల జాతులకి దేవుడిని నమ్ముతావా? మరలా చెప్తున్నాను, నీ హృదయాన్నే మారుస్తా, నీ కుటుంబంలో సమాధానం ఇస్తా, నిన్ను పరలోకానికి లేదా స్వర్గానికి నేను చేరుస్తా ఒక రోజున. అంతకు తప్ప నిన్నేం మారమని అడగను నేను, నీ క్యాస్ట్ సర్టిఫికెట్లు మార్చమని అడగను నేను. ఇప్పటికైనా నీ చెయ్యిస్తావా అంటే దిక్కులేని స్థితిలో ఆయన్ని నమ్మి నా చేతినిస్తే నన్ను కడిగి మీ మధ్య నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు. హల్లెలూయా. నా ఆత్మ దీపాన్ని నా యేసు వెలిగించాడు. 6 కుటుంబాలను పాడు చేసిన ఆ స్త్రీ యొక్క ఆత్మదీపం ఆరిపోబోతుంది. నశించిన దానిని వెతికి రక్షించిన కొరకు నజరేయుడైన యేసు భూమి మీదకి వచ్చాడు. ఎంత ఘోర పాపిని క్షమించడానికి యేసు ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు మరలా చెప్తున్నాను తెలుసా? ఆయన ఏది మార్చడండి. చాలా తప్పుడు బోధ ఎవడన్నా చెప్తే బుద్ధిహీనులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. యేసుప్రభు బైబిల్ తెచ్చి మాట్లాడుతుంటారు చాలామంది. యేసుప్రభు ఏది మార్చడానికి రాలా, మానవ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. మీ పిల్లలు మీరు సంతోషంగా ఉంచడానికి వచ్చాడు. భార్యాభర్తలు ఆ తాళిబొట్టు విలువ తెలుసుకొని కలకాలం మీరు బతికేటట్టు చేయడానికి వచ్చాడు. చప్పట్లు పెట్టి ప్రభువు నామాన్ని కనపరచుకుని. భార్యాభర్తలు పడుకుంటున్నారు. పొద్దునకు భార్య ఉంటుందో భర్త ఉంటుందో అర్థం కావట్లా. పోలీస్ స్టేషన్ల చుట్టూ జనం తిరుగుతున్నారు. తల్లి ముక్కు కోసిన కొడుకని ఒక పేపరు, తండ్రి చెవు కోసిన కొడుకని ఒకడు, గొడ్డలతో నరికిన కొడుకని ఒకడు. ఏమి దుర్మార్గం అండి! దేవుని పోలికగా సృష్టించబడిన మానవుడు ఇంత పతనానికి కారణం పాపం. 6 కుటుంబాలను పాడు చేసి కూడా ఆ మనిషి అంటది, యేసుప్రభు వస్తే మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పోడు అంటుంది. మా పితరుడు అక్కడ గుడి కట్టాడు మాకు, నువ్వు అంత గొప్పోడు అంటుంది యేసుప్రభు. నా అమ్మ నేను గొప్పోడు కాదమ్మ, నీకు దండం పెడతాను. ఎందుకో నేను చూస్తే నీ ఆత్మ దీపాన్ని వెలిగించాలనిపిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. నీ ఆత్మ దీపాన్ని వెలిగించాలనిపిస్తుంది.
వెలిగించగలిగిన వాడిని నేనే. నువ్వు నమ్మగలిగితే దయచేసి నీ దీపం వెలగాలని ఆశపడితే, నన్ను అడిగినట్టుగా ఆమెను అడుగుతున్నాడు, మీ ఆయన్ని తీసుకురమ్మన్నాడు, మీ భర్తని తెమ్మన్నాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఓహో ఈయనకు అన్ని తెలుసురా అనుకుందామా. ఆ ఊరోడు కాదు యేసు ప్రభు, ఆయన ఆ ఊరోడు కాదు, కానీ ఆయన ఎవరో తెలుసా? పరలోక నివాసి. చప్పట్లు పెట్టి ప్రభుని కనపరుచుకుందాం. మన నాటకాలన్నీ ఆయనకి తెలుసండి. మీరు ఇక్కడ కూర్చున్నారా మహాభక్తుల్లాగా? మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆయనకు తెలుసు. నేను మహాభక్తుడిలాగా బోధిస్తున్నానా? నేను ఎందుకు బోధిస్తున్నాను? తిండి కొరకు బోధిస్తున్నానా? డబ్బు కొరకు బోధిస్తున్నాను? ఆయనకి తెలుసు. ఆయనకి తెలియదంటే ఏం లేదండి. మనం నాటకాలు ఆడతాం అంతే. మనం తోలు బొమ్మల ఆటలు ఇది. వెనకటి రోజుల్లో పాట పాడారు మా పండితులు, తోలు తిత్తి ఇది తూత్తు కొమ్మ, ఇది తుస్సుమనట ఖాయం, ఓనరుడా తుస్సుమనట ఖాయం అని. ఖచ్చితంగా తుస్సుమనేది ఉండేది ఏం లేదు ఇక్కడ. నాటకం అంతా నాటకమే. భార్య భర్త దగ్గర నాటకం, భర్త భార్య దగ్గర నాటకం, పిల్లల తల్లిదండ్రుల దగ్గర నాటకం. ఏమండి అబ్బో, అంత నాటక రంగం ఇదంతా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నాటక రంగాన్ని అద్భుతంగా మార్చగలడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంటాం. ఆమె నాటకం వేస్తున్నా ఆయన దగ్గర కూడా. మా పితరుడే జ్ఞాపకం పెట్టి గొప్పడు అని. నీకు కాదులే అమ్మా, నీకు కాదులే, నీ దండం పెడతా, కానీ మీ ఆయన బట్టరపో, నీ ఆత్మదేవి వెలిగిస్తా. అప్పుడు అర్థమైంది, ఓహో ఈయన అంతరింద్రియములను పరిశీలించగలిగిన దేవుడని. ఆమెన్ హల్లెలూయా. హృదయపు ఆలోచనలు తెలుసుకోగలిగిన దేవుడని అర్థమైంది. హల్లెలూయా. ఈ ఆయన్ని తెమ్మంటావయ్యా. ఇప్పుడు 6వ వాడితో ఉన్నాను అన్నది. నాకు తెలుసు నువ్వు చెప్పింది సత్యమే, నీ పాపాన్ని ఒప్పుకున్నావు కనుక నీ దీపాన్ని వెలిగించే బాధ్యత నాది. ఆమెన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఆమె పాపాన్ని ఆయన క్షమించాడో, ఆమె సంకలో ఉన్న పాపపు కొండ పగిలిపోయిందో, నా ప్రియ సహోదరి కన్నీరు కార్చింది, తన గ్రామానికి వెళ్ళింది. నా పాపాన్నంతా బహిరంగ పరిచిన యేసుని చూద్దురు కానీ రెండని ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రకటించింది. నా పని కూడా అదే. నాకేమాత్రం సిగ్గులేదు, ఎక్కడికైనా వెళ్ళి ప్రకటిస్తా. నా భార్య ఎదురుగానే నేను సువార్త చెప్తా. నా భార్యని హింసించినోడిని నేను అంటాను. నేను ఒకరోజు నా భార్య మరీ అంత ఘోరంగా జబ్బాకలయ్యా నింది, నన్ను ఉన్నదే కదే అన్నాను నేను. మళ్ళీ ఎందుకు దాచుకోవడం, తెల్ల సొక్క వేసుకున్నంత మాత్రం కప్పుకుంటే ఏమంత లోపల కంపు కదా అన్నా నేను. మరీ చెప్పాకయ్యా, పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు కావాలండి అప్పట్లో. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టారు, మా పిల్లలకి ఏం పర్లేదు. పెళ్ళిళ్ళు ఎందుకు కావు? నా సాక్షి అని చెప్తే పెళ్ళిళ్ళు ఎందుకు కావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మా పొలపోళ్ళు రాకపోవచ్చు, ఎవడో కూడా అతను నా కోసం రాసి పెట్టినాడు. దేవుని స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. గంతకు తగ్గ బొంత వచ్చి తీరుతుందామని, హల్లెలూయా. ఆ సహోదరి వెళ్ళిందండి. నా పాపాన్ని బహిర్గతం చేసిన ఒక రక్షకుడిని మీకు నేను చూపిస్తాను, మెస్సయ్యని మీకు చూపిస్తాను, లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రెపిల్లని మీకు చూపిస్తాననింది. ఊరంతా పరిగెత్తుకొని వచ్చారు. ఆమెను కొట్ల ఊళ్ళో వాళ్ళు, పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావు, మనకు లేరా అనలా. వాళ్ళు మంచివాళ్ళు, ఆ ఊళ్ళో వాళ్ళు. మీరు కూడా మంచివాళ్ళు, దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. ఈ మాటలన్నీ చెద్దగంటున్నారు. మీరు ఎక్కడున్నా నాకు తెలిసి నా మాట వినకుండా మీరు ఉండరు. ఎందుకంటే నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఆ విధంగా దేవుడు ఇచ్చాడు. ఇచ్చే నన్ను లెక్చరర్గా పనిచేసేవాడిని రాజీనామా చేయించి సేవ చేయిస్తున్నాడు. ఇంకా 14 ఏళ్ళ సర్వీస్ ఉండగానే రాజీనామా చేశా. నా మాటలు వినకపోతే మీరు ఎవరు మాటలు వింటారో? ఈ పిచ్చి గెంతులు గెంతి వాడు మాటలు వింటారా? పిచ్చి గెంతులు గెంతి డ్యాన్సులు వేసే మళ్ళీ బైబిల్ పట్టుకొని ఉంటాడు వాడు. ఆ దేవుడిని ఈ దేవుడిని తిట్టేవాడు మాటలు వింటారు మీరు. ఎందుకు వింటారు? నా మాటలే వింటారు. నేను ఎవరినంటే నా జీవితాన్ని మార్చిన యేసుని గురించి మాత్రమే చెప్తాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం నాకు లే. ఆయన్ని చెప్పడానికి నాకు శక్తి చాలట్లా, పడిపోతాను, భయం వేస్తుంది. ఇంక వాడి గురించి చెప్పే ఓపిక నాకు ఎక్కడ ఉంది? నా జీవితాన్ని మార్చిన యేసు మిమ్మల్ని కూడా మారుస్తాడని చెప్తున్నాను. ఇప్పుడు మీరు మారి మీ కుటుంబాలు బాగుంటే చాలా సంతోషం, నేనేం కాదన్ను. నా బంధువులు, నా స్నేహితులు మీరంతా మీరు సంతోషంగా ఉంటాం కంటే నాకేం కావాలి చెప్పండి? మనందరం ఒక నరులమే, మనందరం దేవుడు పోలిక సృష్టించబడిన వాళ్ళని. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆమె వెళ్ళి గ్రామంలో చెప్తేనండి, గ్రామం అంతా పరుగునొచ్చి ఆయన్ని చూశారు. నీవు చెప్పిన దాన్ని బట్టే కాక
ఈయన్ని చూసి మరింతగా మేము నమ్ముతున్నామండి. వారు ఆమెను ప్రైజ్ చేయటమే కాదు, రక్షకుడైన యేసును స్తుతించారు. తమ గ్రామంలో 2 రోజులు ఉండి మాకు కొన్ని మంచి మాటలు చెప్పయ్యా అన్నారు. చెప్పండి పెట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. సమరయ స్త్రీ జీవితాన్ని మార్చడమే కాకుండా యేసు ప్రభు ఆ గ్రామం అంతటినీ మార్చాడండి. ఆమె హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, వాళ్ళు కులం మారలా, మతం మారలా, పొలాలు మారలా, ఇల్లు మారలా, అన్నీ అట్టే ఉన్నాయి. హృదయం మారింది, వాళ్ళ కుటుంబాల్లో సమాధానం కలిగింది, వాళ్ళు వెళ్ళే స్థలం మారింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దాహం దాహం అని కేకలు వేసే యమలోకానికి వెళ్ళవలసిన వారు, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారు యేసు నామ స్మరణతో నిత్య రాజ్యానికి వారసులయ్యారు. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చేసింది 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 పాపం చాలా భయంకరమైందండి. మనం అనుకుంటాం కానీ దొంగతనం చేసేవాడు కూడా చాలా టెన్షన్ పడుతుంటాడు పాపం. ఎప్పుడు సారోళ్ళు వచ్చి పట్టుకుంటారో వాళ్ళకి భయంగానే ఉంటుంది. వాళ్ళకి సంతోషం ఏమి ఉండదు పాపం. మా ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పాను కదండి నేను. మా ఇంట్లో దొంగలు పడితే నా కూతురు ఇంజనీరింగ్ 2nd ఇయర్, డైరెక్ట్ మమ్మల్ని లేపారు. మేము వచ్చామన్నారు, గెస్ట్లాగా వచ్చామన్నారు. నా భార్య వీడు తాగొల్లాడు. ఒకడు 2 ఉన్నారు నా దగ్గర. ఒకడు ఇంటర్నేషనల్ కింగ్, అటు తిరుగుతున్నాడు దారిలో వరండాలో. గవర్నమెంట్ క్వార్టర్ ఇంత రోలు పెట్టి కొట్టారు. తలుపు కొట్టి దెబ్బ పగిలిపోయింది తలుపు. గవర్నమెంట్ క్వార్టర్ అది. డైరెక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వెంటనే ఫోన్ చేసాం. అన్న మమ్మల్ని ఏం చేయబోకన్నా, మొత్తం ఇచ్చేస్తా ఉంటుంది. నా భార్య తాగుపోతుండే పట్టుకొని ఏం చేస్తుంది భార్య, మొత్తం ఇచ్చేసింది. ఇంకా ఈ మాట ఉంది. ఇక టెన్షన్ వచ్చి యేసు రక్తం అంటాం స్టార్ట్ చేసింది. ఒరే టెన్షన్ వచ్చింది రాని మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగునుగా కల్లయ్యా. ఇక CCS వాళ్ళు వచ్చారయ్యా, ఇవాళ వదలరే మమ్మల్ని, మీరు గెజెట్ ఆఫీసర్లు కూడా కేసు పెట్టకపోతే మీ మీద మీ పైకి రాస్తామంటున్నారు వాళ్ళు. ఓ నాయన మా కేసు వద్దు బాబు అంటుంటే రాస్తామంటున్నారు వాళ్ళు. అంతకుముందే ఉలవపాడులో ఒక గెజెట్ ఆఫీసర్ నెట్నే బంగారం తీసుకొని కొట్టి చంపేసి వెళ్ళిపోయారు. అది మేము పేపర్లో చూసాం. మళ్ళీ మనకా గతి పడద్దేమోనని పాపం నా భార్య చాలా బాధపడింది. యవనస్తురాలైన కుమార్తె ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ టెన్షన్ వచ్చిందని వెళ్ళిపోయారు. ఈ టైంలో నా కూతురు ఏం చెప్పింది తెలిసా? దొంగతనం ఏం చేస్తున్నారు, యేసుప్రభుని నమ్ముకోవచ్చు కాకుండా నా కూతురు ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదివేది. యేసుప్రభుని నమ్ముకుంటే మాకేమవుతుందిలే, దొంగతనంతోనే మేము బతుకుతాం అంటున్నారు వాళ్ళు. డిస్కషన్ అంటనే ఉంది. 2 గాజులు తీసి కిందకేసింది మంచం కిందకి నా కూతురు. అప్పుడు ఎవరో వచ్చి అంటున్నారు, నీ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూలో నీ ఫస్ట్ ఉద్యోగం నీదే అన్నారు. ఆమెన్ హల్లెలూయా. ఫస్ట్ ఉద్యోగం ఇదే కొట్టింది మరుసటి ఇంటర్వ్యూలో. అంత భయంకరమైన పొజిషన్ మేము ఫేస్ చేసాం. పోలీసుల్లో చెప్పమంటారు, ఏమండి మాకేం వద్దండి, మా ప్రాణాలు కాపాడిన దేవుడికి స్తోత్రం అన్నాం. అంటే క్రైస్తవులతో ఇదేనండి బాధ. మంచి జరిగినా చెడ్డ జరిగినా కానీ మాకు దేవుడు మేలు చేసాడు అంటున్నాడు. అవునండి, మా దేవుడు మేలు చేసే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మాకు అన్యాయం చేయడు. ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుడు నమ్ముకున్నానని చాలా మంది నన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారు మా వాళ్ళల్లో. అయినా నాకు మేలే జరిగింది అంటాను నేను. నాకేం నష్టం జరగల. నా హృదయం మారింది, నేను వెళ్ళే స్థలం మారింది. ఆమెన్ హల్లెలూయా. నేను ఏ రోజుకైనా నిత్య రాజ్యానికి వెళ్తాను. నేను, నా పిల్లలు, నా భార్య సంతోషంగా బతుకుతున్నాం. ఈ రోజున మాకు ఉన్న దాంతోనే కోటీశ్వరులం కాకపోవచ్చు కానీ సంతోషంగా బతకగలుగుతున్నాం. నా భారాన్ని యేసు తొలగించాడని ధైర్యంగా చెప్పగలను. మిగతా వాళ్ళు తొలగించలేదు కాబట్టే యేసు తొలగించాడని చెప్తున్నాను. తొలగించుంటే సంతోషం, అంతకంటే కావాల్సిందే ఉంది నాకు. మీరు బాగుంటమే కావాలి. మీ ఆత్మ దేవుడు పెట్టిన దీపం. మీరు దేవుని పోలికగా సృష్టించబడిన వాళ్ళు. మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉంటే కంటే నేనేం కోరుకుంటాను? పాపం చేసి 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 పాపం వాళ్ళ మమ్మల్ని మా దగ్గర బంగారం దోసుకోవడానికి ఎంత అవస్థలు పడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో ఎప్పుడెవరు వస్తారో తెలియదు. ఒరే పెద్ద పోస్టురా, పోలీసులు వచ్చే అవకాశం ఉంది, వెంటనే ఏదైనా వేరే ఫోన్ కాల్స్ ఉన్నాయేమో అనుకుంటున్నారు. బట్ డిస్కషన్ భయంగానే ఉన్నారు వాళ్ళు. మేము బాగొట్టుకుందంతా 4 రోజుల్లో తిరిగి దొరికింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ఎస్పీ గారు ఇంటర్ఫీర్ అయ్యాడు కనుక డైరెక్ట్ దొరికేసింది. కానీ ఇక అందులో తిరిగే లేదు. 1 గ్రామం కూడా బాగుంది దొరికింది. నా ఉంగరం అయితే యాజిటీకి దొరికింది, మిగతా అంతా కరిగిచ్చేశారు. పట్టుకొని ఈడే దొంగండి, మీ సొమ్ము కొట్టేసింది చెప్పమంటాడు నన్ను CI గారు. నేను చెప్పనండి, నేను చూడలేదుగా అంట. బా మీతో వచ్చిన సమస్య ఇదేనండి. ఆయన ముస్లిం,
ఎంత నమ్మకస్తుడైన మహమ్మదీయుడు అంటే అంత నమ్మకస్తుడైన మహమ్మదీయుడు ఆయన. మరి అందరూ ఏదేదో అనుకుంటారు కానీ మేమైతే ఒక్క 1 రూపీ కూడా స్పెండ్ చేయలే మా దీనికోసం. అయ్యా నువ్వు నమ్మవని నాకు తెలుసు, మహాభక్తుడా, ఇదిగో నీ ఉంగరం అన్నాడు ఆయన. ఎక్కడ దొరికింది సార్ అంటే వీడి దగ్గరే అన్నాడు. ఆయన అయితే వచ్చి కొట్టేయలేదు కదా, ఆ దొంగ దగ్గర దొరికిందే ఇచ్చింది నాకు. అప్పుడు వీడేనని చెప్పా. మళ్ళీ పెరేడ్ పెట్టారు. నా భార్యను గుర్తుపెట్టినప్పుడు 3వ ప్లేస్లో ఉన్నాడు ఆ దొంగ, నేను గుర్తుపట్టనిపోయినప్పుడు 7వ ప్లేస్కి మార్చేశారు. అయినా కానీ ఆయన మాకు చూపించున్నాడు కానీ గుర్తుపెట్టాం. రాత్రి చీకట్లో ఎక్కడ చూస్తాను, నా ఉంగరం దొరికింది కాబట్టి కథనే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత టెన్షన్ పడ్డారో పాపం వాళ్ళు. నేను సాక్ష్యం చెప్పడానికి పోతే కోర్టులో ఇటు చూస్తున్నారు నన్ను, ఏం చెప్తానని. భయమేనండి పాపం అంటే. ఏమండి, తల్లిదండ్రులు ఎదురొస్తుంటే సిగరెట్ ఏం చేస్తాడు ఒకటి తెలుసా? జేబులో వేసుకున్నాడు కాలే సిగరెట్. ఏమైంది? ఎందుకు భయం? కలెక్టర్ గారు ఎదురుగా సిగరెట్ తాగు చూద్దాం, పోలీస్ స్టేషన్కి సిగరెట్ తాగితే వెళ్ళండి చూద్దాం. ఎందుకు వెళ్ళట్లేదు? గౌరవం కాదు అది, గౌరవంతో కాదు, అది పాపం అని మనందరికీ తెలుసు. మందు తాగి ఎక్కడికైనా వెళ్ళండి, గొప్పల దగ్గరికి వెళ్తారా? అది తప్పు అని అందరికీ తెలుసు. కానీ తెలిసి కూడా పాపం చేసేవాడు భారం మోస్తాడు. అలాగే మరొక స్త్రీ కూడా ఉంది బైబిల్లో, భారం మోస్తూనే ఉంది. ఒకరోజున ఎందుకు వచ్చింది ఆమెకు ఆలోచన, చిచి ఈ బతకడం కంటే భారాన్ని తొలగించగలిగిన వాడెవడైనా ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడదామని ఆలోచన వచ్చింది. అప్పుడు నాలాంటి వాడు ఎవడో సువార్త చెప్తే వినింది. ప్రయాసపడి భారం మోసిన సమస్యలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని యేసు చెప్పిన మాట వినింది. యేసు ఎక్కడున్నాడో తెలుసుకుంది. పరుగున గేట్లు తోసుకుంటూ యేసు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడింది. చప్పటి కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెతో పాపం చేసిన వాళ్ళు అంటారు, ఇది పాపాత్మురాలు మా ఇంట్లోకి ఎందుకు వచ్చింది అంటున్నారు. అదే పాపాత్మురాలు వీళ్ళకి ఎక్కడ తెలుసు? ఈ దరిద్రులకి. వీళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళేగా మనిషితో. మళ్ళీ పైగా అంటారు, పాపాత్మురాలు కాళ్ళ మీద పడితే చూస్తా ఊరుకున్నాడేంటి అంటున్నారు యేసు ప్రభువుని. ఆయన పాపుల కోసమే వచ్చాడు. ఆమెను హల్లెలూయా. పుణ్యాత్ముల కోసం రాలా. నేను పుణ్యాత్ముడు అంటే యేసు వచ్చేవాడు కాదు. ఈ రోజున మీరు పుణ్యాత్ములు అయితే మీకు చాలా నమస్కారం, మీకోసం యేసు రాలా. నేను పాపిని ఒప్పుకోగలిగితేనే యేసు మీ కొరకు వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమె ఒప్పుకుంది, కన్నీళ్లతో యేసు పాదాలు తుడిచింది, కడిగింది, తల వెంట్రుకలతో తుడిచిందండి. ఆ కన్నీళ్లలో ఉందండి ఎన్ని కుటుంబాలు నా వల్ల నష్టపోయాయో. ఆ కన్నీరంతా ఆయన పాదాల మీద కార్చింది, పశ్చాత్తాపడిందండి. పాపానికి విరుగుడు పరిహారం పశ్చాత్తాపమే. ఇక చెయ్యను ప్రభువా అని తీర్మానం చేసుకోవటమేనండి. ఆమె ఎప్పుడైతే తల వెంట్రుకలు తుడిచిందో ప్రభు అంటున్నాడు, నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పటిదాకా నీకు సమాధానం లేదు కదా, రాత్రి నిద్రలేదు కదా, ఎవరు చంపుతారో భయం కదా. ఇక మీదట నువ్వు సమాధానం గలదనమై బతకమన్నాడు. ఆమెను హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడండి, చాలా ఆస్తి సంపాదించాడు, కానీ గ్రామంలో ఏమాత్రం విలువ లేదండి. చాలామందికి పదవులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, వాళ్ళు విలువ కల్లోళ్ళు అనుకుంటారు. ఒక ఆయన ఒక గ్రామానికి వచ్చినప్పుడు అందరూ వంగి దండలు పెడుతున్నారు. నేను ఆశ్చర్యపోయి ఎవరబ్బాయి అని అనుకున్నాను నేను. సరే తర్వాత వెళ్ళాక ఎవరిని అడిగితే మంచి లీడర్ అండి అది ఇది అన్నారు. సరే సంతోషం అన్న. అటు వెనక్కి తిరిగిన వెంటనే ఒక ముసలమ్మ, ముసలోళ్ళ నోట్లో నోరు పెట్టకూడదుగా, ఒక ముసలమ్మ ఏమన్నా తెలుసా, అబ్బో ఈడి పోసుకి ఎవడికి తెలియదు అనేది. ఇక నాకు అట్లాంటి వాళ్ళు దొరుకుతారు, ఎందుకంటే మీకు చెప్పాలి కదా. అందుకే ఏమైందమ్మా అన్న. నెంబర్లు ఇవ్వను, నెంబర్లు అడగను, ఫోన్ నెంబర్లు పేర్లు అడగను నేను, ఎందుకంటే మనం రహస్యంగా చెప్పాలి. ఓ నీకేం తెలుసు అనుకున్నావు, వీడికి విశాఖపట్నంలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఏమంటే విజయవాడలో ఒకటి, మరి ఢిల్లీలో లేదా అన్నాను నేను. ఢిల్లీలో ఇంకా ఇంకా పోలేదు, అక్కడ దాకా అన్నది. అంటే అందరూ దండాలు పెడుతున్నారు కానీ వాళ్ళ అంతరంగం లేవని తెలిసే విలువలేని జీవితం. వీడు తాగుపోతాడు అనుకుంటాడు, నన్ను చూసి అందరూ భయపడుతున్నారు అనుకుంటాడు. పిచ్చితనం అది.
పాము బుసగొట్టిందంట తాగుబోతాడు, ఏసైనా చెప్తాడు, కథ చెప్పేవాడు అప్పట్లో. తాగుబోతాడు పొలాలు నడుస్తుంటే పాము ఎదురుకుంటే బుస్సు అంటుందంట, వీడు కూడా బుస్సు అంటున్నాడంట. వాడికి ఆ కళ్ళకి పాము ఏం అర్థం కావట్లా. దాంతో పోరాడి తెల్లారి చచ్చిపోయి ఉన్నాడట. ఏం తెలియదండి, చీకట్లో ఉన్నాడికి ఏం తెలుస్తుంది చెప్పండి? అది మండ్రకప్ప మీద కాలేస్తున్నాడా, పేడ మీద కాలేస్తున్నాడు, ఏం తెలియదు కదండి. పాపంలో ఉన్నాడికి ఏం తెలియదండి. ఎన్ని కేసులు చూడలేదు పెద్దలు, ఎన్ని కేసులు చూడలేదు. సంరక్షిస్తాడు అనుకున్న తల్లి బిడ్డను కాటేస్తాడని అనుకుంటారా? ఏమండి, నన్ను బాగా పెంచుద్ది అనుకున్న నా తల్లి ఏమండి ఎవరి కోసం బిడ్డను చంపుతుందని ఎవరన్నా అనుకుంటారా? భార్యను కోసి ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టారంటండి. మురికి కాలువలో పడేసిన కేసులు ఎన్నండి. అబ్బాబ్బాబ్బా, మీరు ధన్యులు. ఇంకా ఒక రకమైన పల్లెటూరులో మీరున్నారు. ఆ మెట్రోపాలిటన్ సిటీస్లో భయంకరం. ఆ టీవీ చూడలేము, పేపర్ చూడలేము. ఇక మన అన్నోళ్ళకైతే దేవరాత్రాలు నిద్రే ఉండవు, వాళ్ళని పట్టుకోవడమే సరిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చింది భయంకరమైన పతనం అంటే? పాపం అండి. ఈ పాపం నుంచి విడిపించగలిగిన ఒకే ఒక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. మన పాపపు శిక్ష ఆయన శిలువలో భరించాడు. సాతాను చేతుల్లో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. పాపం మెరుగని యేసు మన కొరకు పాప ముద్దగా మారాడు. నీతి కలిగిన యేసు మన కొరకు ఆయన నీతిని వదులుకొని తండ్రి ముఖాన్ని చూడకుండా సిలువలో నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితోని మీ కొరకు నా కొరకు కేకలు వేశాడు. అంత బలియాగం చేసి మన హృదయాలు మార్చాలని ఆశపడితే ఆయన కులదేవుడని ఒకడు, మా కులదేవుడని ఒకడు. యేసురావు ఎవరు అనుకుంటున్నారండి? పల్మెత్తి గారు మా కులదేవుడు అంటున్నాడు ఒకడు నాతో. మీ కులదేవుడు అంటే మరి నాకు కాదా? భలేవాళ్ళు అండి. ఎట్టైనా మేము మెజారిటీ కదండి, మాకి కోసమే వచ్చాడు, అందుకే మమ్మల్ని అణగదొక్కుతున్నారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలు చూసాక ఈ మధ్య కాలంలో నాకు తెలియని వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా చూసా. ఈ మధ్య మళ్ళీ చోట్ల ఈ మధ్య మానేసి బ్లాక్ చేసేసాడు. నాకెందుకు వచ్చింది? అంత మేము యేసుప్రభు ప్రీచ్ చేస్తున్నాం కాబట్టి, మా కులం వాళ్ళు ఎక్కువ యేసుప్రభు గురించి చెబుతున్నారు కాబట్టి మమ్మల్ని అణిచేయాలని మా మీద దాడులు చేస్తున్నారు. మరి నా మీద దాడి చేయరే? నా దగ్గర ఏమైనా వాసన కనపడుతుంది ఇటు మన కులం వాడు కాదనే, లేకపోతే ఎర్రకుంటే ఆ కులం కాదా ఈ కులం కాదా ఏమైనా ఉందా? ఏం లేదే. నోరు మంచిదైతే ఊరు మంచిది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. బాగుపడే మాటలు చెప్తే ఎవడు కాదంటాడండి. ఆడికి ఈడేమవుతాడు, ఈడికాడు, నీకెందుకు, నువ్వు అసలు ఏమవుతావు, మనకు అవసరమా? అసలు యేసు ఏం చేశాడో చెప్పు, పిల్లల జీవితాలు ఎలా బాగుపడాలో చెప్పు. తల్లిదండ్రులు వేదంతో ఉన్నారు. కోదాడి దగ్గర ఒక ఊళ్ళో సువార్త చెప్తుంటే ఒక పూజారి వెళ్తూ రోడ్డు మీద ఆగి 15 నిమిషాలు సువార్త విన్నాడు. మరుసటి రోజు ఆ పూజారి ఇంటికి నాకు తెలిసిన ఒక వ్యక్తి వెళ్తే ఎవరైతే నా సువార్త చెప్పిందని అడిగాడట. ఏమంటే మీకు ఏమైనా కోపం వచ్చిందంటే, అట్ట చెప్పాలరా సువార్త బుద్ధులు రోడ్ అన్నాడట. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరచండి. అట్ట చెప్పాలి సువార్త అంటే. జీవితాలు మార్చేదే శుభవార్త, అశుభాలు పలకూడదు. మీకు నాశనం అయిపోతారు, మీరు నరకానికి పోతారు, ఈ దరిద్రపు మాటలు మాట్లాడకూడదు. శుభవచనమే పలకాలి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు శుభకరమైన దేవుడు. మనుషులకు శుభవార్త వినిపించాలా, జీవితాలు మార్చే వార్త వినిపించాలా. మన కులాన్ని పరిచయం చేసుకోవడానికి కాదు యేసు ప్రభు, మన మతాన్ని పరిచయం చేసుకోవడానికి కాదు యేసు ప్రభు, జీవితాలు మార్చడానికి యేసు వచ్చాడు. మహాజ్ఞానులు ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడ్డారు. ఎవరని? ఏ కులం వాళ్ళని సాష్టాంగ పడ్డారు? వడ్రంగ ఇంట్లో పుట్టాడని వడ్రోడని సాష్టాంగ పడ్డాడా? గొల్లతని సాష్టాంగ పడ్డాడా? ఎందుకు పడ్డారు మహాజ్ఞానులు? ఏ కులం వాళ్ళు? 2000 సంవత్సరాల క్రితం మా నాన్న చదువుకునేటప్పటికే కొన్ని కులాలకే చదువుకునే అవకాశం ఉండేది. మా తాత చదువుకునే రోజుల్లో అన్ని కులాలకి చదువుకునే అవకాశం లేదు. మరి 2000 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళు వచ్చి యేసు పాదాల మీద ఎందుకు పడ్డారు? బాలుడు పాదాల మీద, చిన్నపిల్లడి మీద, పాదాల మీద పెద్దోడు పడితే ఆయుక్షీణం అంటారు. మరి పడకూడదు, ఎందుకు పడ్డారు? ఆ జ్ఞానులు చెప్తున్నారు, వీడు బాలుడు కాదురా, లోకాన్ని రక్షించబోయే లోకనాథుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు.
అది ప్రభు వచ్చిన ఉద్దేశం అయితే దాన్ని బసిపూసి మారేడుగా చేసి మా కుల దేవుడు మీ కుల దేవుడు ఈ దరిద్రాన్ని ఎందుకండి? జీవితాలు మార్చడానికి వేసి వచ్చాడండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. విలువలేని ఆ వ్యక్తి జక్కయ్య, ఆయన పేరు. ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, భార్య బిడ్డలకు విలువ లేదు. ఆ ఊర్లో భార్య వెళ్తే ఊళ్ళో వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతున్నారు. లంచుకుంటాడు భార్య వచ్చిందిరని. పిల్లలు స్కూల్కి వెళ్తే చిచ్చిచ్చి వీళ్ళ వీళ్ళతో మేము చదవమంటున్నారు. ఆ భార్య బిడ్డలు ఒకరోజు భర్తతో అంటున్నారు, ఎందుకురా నాయన నీ సంపాదన అంతా, అందరూ పొట్టగొట్టి సంపాదించి విలువే లేకుండా పోయేది నీ బతుకులు అన్నారు. ఆ జక్కయ్యకు ఒక ఆలోచన కలిగింది, తన బ్రతుకుని మార్చగలిగిన యేసును చూడాలని. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. హల్లెలూయా. తన బతుకుని మార్చగలిగిన యేసును చూడాలని, నా కొరకు సిలువలో మరణించబోతున్న యేసును చూడాలని, నన్ను విడిపించబోతున్న యేసును చూడాలని అనుకున్నాడండి. అంతే, ఏమి కానుకలు కూడా తేలా, వట్టి చేతులతో వచ్చాడు. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక అంటూ వచ్చాడు. ఉన్న పాటున వచ్చాడండి. మౌనంగా వచ్చాడు. పొట్టుడండి, కనపల్లా. యేసుప్రభు శిష్యులంతా చాలా పొడుగొట్టోళ్ళు. ఎవరు యేసుప్రభు అర్థం వేసి అవ్వదు. నాకైతే కనపడతాడు, కానీ మీలో కొంతమంది కనపడ్డు కదా. ఆయన జక్కయ్య కనపల్లా, సిట్టెక్కి కూర్చున్నాడు. యేసుప్రభు తెలుసు, జక్కయ్య భార్య తిట్టిన సంగతి తెలుసు, జక్కయ్య ఇంట్లో నుంచి బయలుదేరిన సంగతి తెలుసు, తను చూడాలనుకుంటున్న సంగతి తెలుసు, తన కనుపడక మేడి చెట్టు ఎక్కిన సంగతి తెలుసు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఈ రాత్రి మీరు చేసే ప్రతి ఆలోచన ఎరిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. మీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, ఆయనకి తెలుసు. ఆయనకి మరుగైంది ఏం లేదు. టెస్ట్ చేసి చూడండి కావాలంటే. ఈ రాత్రి పరీక్షించి చూడండి. మీరు కళ్ళు మూసుకుంటే మీ జీవితాలను మీ ముందు పెట్టగలడు నా దేవుడు. నా జీవితాన్ని పెట్టాడండి, నా జీవితాన్ని పెట్టాడు. సామాన్యుడు కాదు, నేను దేవుడు లేడని వాదించిన వాడిని, సతీసూతులను హింసించిన వాడిని, మహాజ్ఞానిని అనుకొని గర్వించిన వాడిని, కెమిస్ట్రీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన వాడిని. అలాంటి గర్విష్ఠుడైన నన్ను నా దేవుడు ఒక్క క్షణంలో మార్చాడు. యేసు జక్కయ్య బయలుదేరిన దగ్గర నుంచి చరిత్ర అంతా తెలుసు. మీరు బయలుదేరిన దగ్గర నుంచి మీ చరిత్ర అంతా తెలుసు. దూరంగా వింటున్న మీ చరిత్ర అంతా యేసుకు తెలుసు. ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, నీ హృదయం నాకు కావాలి, ఇస్తావా? ఒకటే మాట, నీ హృదయం నాకు కావాలి. నేనేం మార్చను, హృదయాన్ని మాత్రమే మారుస్తా. నీ కుటుంబంలో సమాధానం ఇస్తా. నీ పిల్లల్ని బాగు చేసే బాధ్యత నాది. నువ్వు వయసు ముగించిన తర్వాత పరలోక రాజ్యం, స్వర్గం, కైలాసం ఏదైనా పిలువు, అక్కడ నేనే నాయకుడిని. నేను తప్ప మరొక నాయకుడు లేడు. నేను పరిశుద్ధుడిని, పూజార్హుడిని, నాలో పాపం లేదు కనుక నేనే నాయకుడిని. ఎస్, ఆయనలో పాపం లేదు, సవాలే అది. నాకు తెలుసా సంగతి. మిగిలిన వాటి గురించి నాకు అనవసరం. నా యేసులో పాపం లేదని నేను పరిపూర్ణంగా నమ్ముతా. పాపం లేనివాడే పరలోక సింహాసన ఆసీనుడు. ఆమెను హల్లెలూయా. ఆయన నన్ను చేర్చగలడు, మిమ్మల్ని కూడా చేర్చగలడు. మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యని యేసు చూశాడు. యేసు నవ్వుకున్నాడు, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉంటా. జక్కయ్య త్వరగా దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. నేనన్నా ఆలస్యం చేశాను, కానీ ప్రభువుకు నా చేతిని ఇవ్వడానికి జక్కయ్య ఆలస్యం చేయలే. ఎందుకంటే అంత బాధలో ఉన్నాడు ఆయన. పిల్లలు అసహించుకున్న తర్వాత ఎందుకంటే మన బతుకు, భార్య అసహించుకున్న తర్వాత ఎందుకండి, బతికితే మగోళ్ళకి బతకాలి. మన పల్లెల్లో ఒక సామెత ఉంది కదండి, చీము నెత్తురు కలిగి బతకాలరా అంటారు కదా, పౌరుషం కలిగి బతకాలరా బతికితే అంటారు కదండి. అది జక్కయ్య పౌరుషం ఉంది. భార్య బిడ్డలు మాట్లాడే మాటలు భరించలేక, ఊళ్ళో వాళ్ళు అనే మాటలు భరించలేక, వీడు తొందరగా సస్తే పేడ ఎరగడవద్దు అంటున్నారు ఊళ్ళో వాళ్ళు. భరించలేక విడిపించగలిగిన యేసుని చూడాలని వస్తే యేసే జక్కయ్యని పిలిచి కౌగిలించుకొని,
జక్కయ్యతో పాటు తన ఇంట అడుగు పెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. యేసు అడుగు పెట్టిన వెంటనే జక్కయ్య హృదయం అద్భుతంగా మారింది. ఈ రాత్రి ప్రభువా నా హృదయంలోకి రమ్మని నువ్వు పిలిస్తే నీ హృదయం అద్భుతంగా మారుతుంది. జక్కయ్య ఏమన్నాడు తెలుసా? నేను ఎవరి దగ్గరైనా 100 రూపాయలు తీసుకుంటే ప్రభువా 400 తిరిగిస్తా, 1000 రూపాయలు తీసుకుంటే 4000 తిరిగిస్తా. నాకేం వద్దు, నాకు నువ్వు కావాలి, నీ సమాధానం కావాలి, నీ రాజ్యం కావాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. వెంటనే యేసయ్య ఇవ్వగలిగాడు. కారణం ఆయన పరిశుద్ధుడు, ఆయన నిజ దేవుడు గనక. ప్రియమైన దేవుని బిడ్డల, ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు, శిలువ మీద ఉన్న దొంగ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవన్నాడండి. అన్ని దొంగతనాలు చేశాడు. పోలీసులు దొరికాడు ఒకరోజు దొరికేశాడు, సిలువ వేశాడు. ఆ సిలువలో వాడు యేసును గుర్తుపట్టాడండి. మీరు ఈ రాత్రి యేసును గుర్తుపట్టగలిగితే ఎంత అద్భుతమో. యేసును గుర్తుపెట్టి అంటున్నాడు, నీలో ఏ పాపం లేదని నాకు తెలుసు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు అని నాకు తెలుసు. హల్లెలూయా. నువ్వు పరదేశి ఇవ్వగలవని నాకు తెలుసు. హల్లెలూయా. ఒరే మరొక దొంగ, మనం ఈ శిక్షకు అర్హులం, కానీ ఈయన అర్హుడు కాదు. ఈయన పాపము లేని పరిశుద్ధుడు. ఆయన మాటలను బట్టి నీకు అర్థం కావట్లేదా? ఈ మాటలను బట్టి నీకు అర్థం కావట్లేదా? నోరు మూసుకో. ఆయన పరిశుద్ధుడు, నీకు అర్థం కావట్లేదా? ఆయన సిలువ వేసిన వాళ్ళని సైతం క్షమించాడు. ఎవడు క్షమించగలడరా? నేను దాన్ని క్షమించను, విడాకులు ఇచ్చేస్తా. నేను ఆయన క్షమించను, విడాకులు ఇచ్చేస్తా. సార్ మీరే న్యాయం చేయాలా? ఎన్ని కేసులో పోలీస్ స్టేషన్కి రోజు నాకు అన్నం పెట్టలేదని ఒక ఆమె సికింద్రాబాద్ నుంచి వచ్చి ఆ కమిషనర్ దగ్గరికి వెళ్ళిందంట. 2 కొడుకులు నెల్లూరులో 90 లక్షలకి ఇల్లు అమ్మించేశారు, చెట్టు 45 లక్షలు తీసుకున్నారు. చెన్నైలో 2 ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పాపం ముసలం ఒక్కదాన్ని ఒక అద్దెలు తీసి అద్దెంట్లో పెట్టారు. సంవత్సరం బట్టి రెంట్ కట్టట్లా. ఓనర్లు ఖాళీ చేయమనలేకపోతున్నారు. పాపం దిక్కులేంది. కొడుకులు ఫోన్ ఎత్తట్లేదు, రావట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ ఉన్న ఆఫీసరు, అమ్మ నా వల్ల ఏం చేస్తా, లేదంటే దీన్ని చూడటానికి ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, నీ కొడుకులు మట్టిలు ఎరగొట్టేని తీసుకొస్తారు. ఆమెను. హల్లెలూయా. తీసుకొస్తారు ఖచ్చితంగా. నీతిమాలిన కొడుకులు ఉంటే తీసుకురాక ఏం చేస్తారు చెప్పండి? నీతిమాలిన తండ్రులు, నీతిమాలిన కొడుకులు. కారణం పాపం. ఆ పాపం నుంచి విడిపించబడితేనండి మీ జీవితాల్లో ప్రేమ కలుగుతుందండి. ఆమెను. హల్లెలూయా. ఆ దొంగ, ఇతను దోషి కాదు, నిర్దోషి. అన్యాయంగా శిక్ష పొందుతున్నాడు. ఇతను పరలోక రాజ్య అధిపతిలాగా ఉన్నాడు. ఎక్కడో నేను ఒక మాట విన్నాను, భారాన్ని తొలగించగలిగిన వాడి గురించి ఆయన ఏనే అయి ఉండొచ్చు అనుకుని ఆ దొంగ అంటున్నాడు పశ్చాత్తాపంతో, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడండి. లాస్ట్ మినిట్లో వాడికి ఛాన్స్ దొరికింది. మీరు లాస్ట్ మినిట్ దగ్గర వెయిట్ చేయకూడదు. ఎవరిది ఎప్పుడు లాస్ట్ మినిటో తెలియదండో, ఎవరిది ఎప్పుడు లాస్ట్ మినిటో తెలియదు. మనిషి ఎప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు చప్పట్లు పెట్టి ప్రభు నామని కనపరుచుకున్నాం. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఏనాటి కీడు ఆనాటికే. ఈరోజే ఇల్లు చక్క పెట్టుకోవాలి దీపం ఉండగానే. ప్రభు అంటాడు, నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ఉండు అన్నాడు. సిలువలో దొంగకు పరలోక రాజ్యం ఇచ్చాడు. ఈ మాట చెప్తూ ఒకడు అంటాడు నాతో, అప్పుడు చూద్దాంలే అన్నాడు. అప్పుడు చూద్దాంలే అన్నాడు. సర్లేరా టైం ఉంటే చూద్దాంలే అన్నాను నేను కూడా. మరి ఏమంటాను? ఆ టైం ఉండాలిగా. నువ్వు ప్రభువా నన్ను క్షమించని లోపల నోరు మూతపడింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? అందుకే దీప పండుగ ఇల్లు చక్క పెట్టుకోవాలండి. 10 వెండి మేడాల్లో ఒకటి పోయింది, తర్వాత చూసుకుందాం అలా. ఆమె జ్ఞాని. ఆమె పౌలు గారు మహాజ్ఞాని అండి. పరలోకాన్ని ఇవ్వగలిగిన వాడు యేసుని గుర్తుపట్టి కోట్ల రూపాయలు వదిలేశాడు. నీ కోట్లు నీతో ఉంచుకో డాడీ అన్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధాన ఫలమే నాకు కావాలని యేసు కొరకు మరణించడానికి సిద్ధపడ్డాడు. ఆమెను. హల్లెలూయా. పిచ్చోడు కాదండి పౌలు గారు, పిచ్చోడు కాదు. మహాజ్ఞానులు గడ్డాలు మీసాలు పెంచారు, కొండలు దిగారు, లోయల్లో దిగారు, నదులు దాటారు, 1000 మైళ్ళు ప్రయాణం చేశారు. 1000 మైల్స్. ఆ పర్షియా ప్రాంతం నుంచి యెరూషలేముకి 1000 మైల్స్ కాలినడకనే ప్రయాణం.
గుర్రాల మీద గాడిదల మీద చూపిస్తుంటారు, కానీ అదంతా కాదు. కాలినడకే ప్రయాణం. బట్టలన్నీ మాసిపోయినాయి, పాపం పిచ్చోళ్ళు అయిపోయారు. ఏంట్రీ మీకు ఈ కర్మ? నాకు ఆలోచన, మీకు ఈ కర్మ ఏంటో? మా కర్మ కాదు దరిద్రుడు, నీ కర్మ లోకరక్షకుడు పాదాలు పట్టుకోవడానికి అదృష్టం రా అన్నారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. పల్లెటూరులో ఒక నల్ల పిల్ల కంటే ఎర్రమ్మ కూడా దొరికాడంట. అలా మేనత్ ఏంటంటే పెట్టి పుట్టావు కదరా అన్నదంట. పెట్టి పుట్టావు కదే అన్నదంట. నీ అంత అదృష్టవంతులు లేదు అన్నదంట. వాడు 2 సంవత్సరాలు కాపురం చేశాడు. అది కాదు అదృష్టం అంటే, యేసుని నమ్ముకోవడానికి పెట్టి పుట్టుండాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. అదృష్టవంతులు యేసుని నమ్ముకోగలుగుతారు. నేను సంతోషపడుతున్నా. అలాంటి దేవుడు నాకు దొరకటం, మీకు దొరకాలని ఆశపడుతున్నా. మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది. నాకు దొరికాడు, మీకు దొరకాలని ఆశపడుతున్నా. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ఒక దైవ సేవకుడిగా ఈ ప్రాంతాన్ని అంతా దీవిస్తున్నాను. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఒక తీర్మానం చేసుకుందాం. యేసుని మీ హృదయంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నారా? మీరెవరైనా సరే మరలా చెప్తున్నాను, మరొకసారి నొక్కి చెప్తున్నాను, ఏ దరిద్రుడు ఏం చెప్పినా మీరు నమ్మద్దు. యేసు కులదేవుడు కాదు. యేసు కులాన్ని మార్చడు. యేసు మతాన్ని మార్చడు. యేసు పేరు కూడా మార్చడు. నా ఆధార్ కార్డు కావాలంటే ఇప్పుడు నా బ్యాగులోనే ఉంది, నా కారులో. నా పాన్ కార్డు కావాలంటే నా కారులోనే ఉంది. ఏది మార్చడానికి యేసు రాలా. యేసు కులదేవుడు కాదు. యేసు మనుషుల జీవితాలను సంతోషంగా ఉండేటట్లు చేయడానికి వచ్చాడు. యేసు పరలోకాన్ని విడిచి మన కొరకు దిగి వచ్చి సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించి పాపపు ముళ్ళుని విరిచివేశాడు. నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాడు. పరలోక రాజ్యాన్ని మనకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఒక్క మాట మాత్రం చెప్పగలను, ఆయన తప్ప పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగిన వాడు లేడని మాత్రం చెప్పగలను. నాకు లేడు, మీకు ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. ఈ రాత్రి ఈ సాక్ష్యాన్ని మీరు నమ్మగలిగితే, నిత్య రాజ్యాన్ని ఇవ్వగలిగిన యేసు, పరలోక రాజ్యానికి చేర్చగలిగిన యేసు నా హృదయంలోకి రమ్మని నువ్వు ఎక్కడుండి ఆహ్వానించినా నా ప్రభువు నీ దగ్గరికి రావడం. ఆమేన్. హల్లెలూయా.